హల్లెలూయా. దేవుని మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టే ఈ రోజుకి రాకడ గుర్తుల్లో నుండి 24 రాకడ గుర్తుల మీద అద్భుతమైనటువంటి విశ్లేషణ చేయడానికి దేవుడు మహా గొప్ప కృప మనందరి మీద కూడా కుమ్మరించాడు. గడిచినటువంటి ఆ సెషన్కి 24వ రాకడ సూచనలో ఒక అద్భుతమైన విషయాన్ని నేర్చుకున్నాం. అపవిత్రులు అనగా ఎవరో అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. ఒక మనిషి నుండి మరొక మనిషికి అపవిత్రత అనేటువంటిది సోకుతుందా, అంటుతుందా అని అంటే లైంగిక పాపాన్ని బట్టి మాత్రం ఖచ్చితంగా ఒక మనిషి యొక్క అపవిత్రత మరొక మనిషికి అంటుకుంటాది అనేటువంటి విషయంతో పాటుగా మహా గొప్ప రహస్యాన్ని, మహా గొప్ప సత్యాన్ని అందరికి కూడా తెలియజేశాను. ఏంటి అంటే భర్త బ్రతుకున్నటువంటి భార్యని ముట్టువాడు మహా గొప్ప శాపగ్రస్తుడు అనే విషయాన్ని తెలియజేశాను. మూడవదిగా డివోర్స్ మీద ఉన్నటువంటి సందేహాలకి, అపోహలకి కూడా దేవుడు సమాధానాన్ని అందించారు. అసలు డివోర్స్ అనేటువంటిది బిబ్లికల్గా యాక్సెప్టబుల్లా కాదా, దేవుడు దాన్ని ఆమోదించాడా లేదా, అసలు డివోర్స్లకి ఏ విధమైన కారణాలు అనేటువంటిది మాట్లాడలేదు, కానీ ఈ అద్భుతమైన విషయాన్ని మాట్లాడాను. ఈ రోజున 25వ రాకడ సూచన అంటాను, మహా గొప్ప రాకడ సూచన. 24వ రాకడ సూచన వరకు ఎలాగైతే మీ అందరికీ కళ్ళకు కట్టేట్టుగా దేవుడు రుజువుపరిచాడో మనం ఉన్నది అంత్య దినాల్లోని, ఈ 25వ రాకడ సూచన కూడా మన కళ్ళ ముందు నెరవేరేటువంటి మహా గొప్ప రాకడ సూచన అంటాను. కళ్ళ ముందు నెరవేరుతుంది, మళ్ళీ ప్రత్యేకంగా ఆలోచించడానికి కూడా వీల్లేదు. 25వ రాకడ సూచన స్పష్టంగా మన కళ్ళ ముందు నెరవేరుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా విశ్లేషించి అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేశాను. ఈ 25వ రాకడ సూచనని జ్ఞాపకం చేసుకునే దానికంటే కూడా ముందుగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని ఏదైనా ప్రధాన ప్రాముఖ్యమైనటువంటి అంశంగా తీసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు ఏం చేస్తానంట, కూర్చుండనిచ్చెదను. నేను జయించి తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్న ప్రకారముగానే మీ అందరినీ కూడా జయించిన ఎడల నా సింహాసనమునందు కూర్చుండబెడతాను అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. ఎవరి సింహాసనం మీద కూర్చుండబెడతాడంటే జయించిన వారిని, యేసు క్రీస్తు ప్రభు వారితో పాటుగా సమానులుగా ఆయనతో కూర్చోబెడతాను అని అంటున్నాడు. అలా కూర్చోవాలి అంటే మనం ఏం చేయాలంట, ఏం చేయాలి, జయించాలి. దేన్ని జయించాలి? ఒలింపిక్లో ఏమన్నా జయించాలన్నా దాని యొక్క ఉద్దేశం ఏమన్నాని, లేకపోతే వ్యాధి బాధలను ఏమన్నా జయించాలి అనే ఉద్దేశంతో దేవుడు అక్కడ ఏమన్నా మాట్లాడుతూ ఉన్నాడా? లేకపోతే ఇద్దరు పోట్లాడుతున్నటువంటి క్రమంలో ఒకని మీద నువ్వు ఖచ్చితంగా యుద్ధాన్ని జయించినప్పుడు మాత్రమే నాతో సింహాసనం మీద కూర్చుంటావు అనే మాట ఏమన్నా మాట్లాడుతున్నాడా? యుద్ధాల గురించి, పోట్లాట గురించి, వ్యాధి బాధల యొక్క జయాన్ని కాదు, కానీ ఎవరైతే నేను లోకాన్ని జయించినట్టుగా మీరు కూడా జయించగలుగుతారో, లోక సంబంధమైనటువంటి ఆశలు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి కోరికలు, లోక సంబంధమైనటువంటి వాటన్నిటినీ నేను జయించి నిలబడిన విధంగా మీరు కూడా జయించగలిగితే నాతో కూడా మీరు ఏం చేస్తారన్నమాట, కూర్చుంటారు అని అంటా ఉన్నాడు. అయితే ఆయన మనిషిగా పుట్టి లోకాన్ని జయించగలము అని రుజువుపరిచి ఆయన మనకు ఒక మాదిరిని ఇచ్చి వెళ్ళిపోయాడు. కాబట్టి మనిషి లోకాన్ని జయించగలడా, జయించలేడా? ఆయన జయించినప్పుడు మనం ఎందుకు జయించలేం? 100% జయించగలం. అయితే ఇది కాదు కానీ రాకడ సూచన. మనం 2 తిమోతికి రాసినటువంటి
ఆ కాంటెక్స్ట్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కనుక అక్కడ ఉన్నటువంటి రాకడ సూచన ఏంటి అనేది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2వ తిమోతికి రాసినటువంటి 3వ అధ్యాయము 3వ భాగం నుంచి కానీ చూస్తే 2వ వచనము, 3వ వచనం నుంచి కానీ మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి 25వ రాకడ సూచనగా మనం ఎంచి మాట్లాడబోతున్నటువంటి సూచన అనురాగ, చెప్పండి, రహితులు అనేటువంటి మాట కనబడతా ఉంది. అనురాగ రహితులు, అనురాగహితులు కాదు, రహితులు. చిన్న పదం కానీ చిన్న ఒత్తు కానీ తేడా కొట్టిందంటే మొత్తం అంతా తేడా కొట్టేసినట్టే. వాక్యం తేడా కొట్టినా అది వేరే విషయం. బైబిల్లో లేనిది కానీ నేను కలిపాను అనుకోండి, లేని విషయాలన్నీ, లేని ఇబ్బందులన్నీ మళ్ళీ నాకు ప్రాప్తిస్తాయి కనుక చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. అనురాగ హితులు అని లేదు అక్కడ, అనురాగ రహితులు అనేటువంటి పదం రాయబడి ఉంది. అనురాగ రహితులు అంటే ఎవరు? ఇక్కడ చాలా మంది సంస్కృత పండితులు ఉండే ఉంటారు. ఈరోజు టీచర్ గారు రాలేదేంటి? వచ్చుంటే ఆవిడకి చక్కగా దానికి సమాధానం చెప్పేవారు. టీచర్ గారు రాలేదు, లెక్చరర్ గారు అయితే ఆవిడ రావట్లేదు కొంత ఇబ్బందుల్ని బట్టి. సరే, అనురాగ రహితులు అంటే ఎవరు చెప్పండి అమ్మా. ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి. మీకు అన్నీ తెలిస్తే దేవుడు నన్నెందుకు నిలబెడతాడు ఇక్కడ? మీకు తెలియదు కాబట్టి మీకు ఒక కాపరిని, ఒక ఉపదేశకుణ్ణి, ఒక నాయకుడిని నిలబెట్టాడు. కాబట్టి మీరు చెప్పలేనంత మాత్రాన మీరు ఏదో దోషం చేసిన వారిని కాదు. ఒకవేళ మీకు దాని యొక్క అర్థం తెలిస్తే మీరు చెప్పగలిగితే నేను ఆనందిస్తాను. ఎంతో కొంత అవగాహన ఉంది పదాల మీద అనేటువంటి ఒక ఆనందం నాలో కనబడడానికే తప్ప మిమ్మల్ని ఏదో నేను తీర్పు తీర్చడానికి కాదు. అనురాగ రహితులు అంటే ఎవరు? సర్లే, ఇది ఇంకా ఈజీగా అర్థం అవడం చెప్తాను. అనురాగం అంటే తెలుసా? అనురాగం, అనురాగం అంటే ఏంటి? వద్దులే, నేనే చెప్పేస్తాను. అనురాగ రహితులు అంటే ఇంగ్లీష్లో కానీ మనం ఆలోచించగలిగితే హార్ట్లెస్ ఫెలోస్, మనస్సు లేనివారు, కఠినాత్ములు, దయ జాలి కరుణ లేనివారు, మానవత్వాన్ని మరిచిపోయిన వారు. దీని బోల్డ్ అని పర్యాయ పదాలు మనం మాట్లాడుకోవచ్చు. అనురాగహితులు అనేటువంటి ఆ పదానికి ఒకే ఒక పదంతో అర్థం చెప్పాలంటే మనసు చచ్చినవారు, మనస్సు లేనివారు. అందుకే పెద్దలు ఒకసారి అంటూ ఉంటారు కదా, ఒరే మనస్సు చచ్చిపోయింది ఏంట్రా, నీకు అసలు మనసు ఉందేంట్రా, అలా కొట్టేస్తున్నావేంట్రా పిల్లని పట్టుకుని, పాపం అసలు మనిషివేనేంట్రా నువ్వు, అదేం మనసురా, అదేం మనస్తత్వం రా, అదేం వ్యక్తిత్వం రా, అసలు మనసున్నవాడిలా ప్రవర్తిస్తున్నావేంట్రా అని అంటూ ఉంటారు కదా. అంటూ ఉంటారా లేదా? అంటే మనస్సుని కోల్పోయిన వారు, మనస్సుని లేనివారు, వారిలో దయ జాలి కరుణ మానవత్వం ఏమీ ఉండదు. మనిషి యొక్క మానవత్వాన్ని కోల్పోతే ఆ వ్యక్తి ఏమవుతాడు? మానవుడు మానవత్వాన్ని కోల్పోయాడు అనుకోండి, ఆ వ్యక్తి ఏమవుతాడు అప్పుడు? చెప్పండి, పర్లేదు. మనిషి మానవత్వాన్ని కోల్పోతే ఆ వ్యక్తి ఏమవుతాడు? అది బాగానే చెప్తున్నారు కదండి, చెప్పడానికే పైకి చక్కగా చెప్తున్నారు. మనిషి ఎప్పుడైతే మానవత్వాన్ని కోల్పోతాడో వెంటనే మనిషి మృగం అయిపోతాడో ఈ విషయాన్ని గమనించాలి. మృగము అనేటువంటి తత్వం, మృగ స్వభావానికి సంబంధించిన వారే అనురాగ రహితులు అనేటువంటి పదం. ఇంకా బాగా అర్థం అవ్వడానికి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇలాంటివి నేను చూడడానికి ఎక్కడా కూడా ఇష్టపడను, కానీ అనుకోనని సందర్భంలో అనుకోనని విధంగా కొన్ని చూడవలసి వస్తూ ఉంటుంది. కావాలని ఉద్దేశపూర్వకంగా చూసేవి కాదు. ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఎఫ్బీలో కావచ్చు, లేకపోతే యూట్యూబ్ రీల్స్లో కావచ్చు, వాట్సాప్ స్టేటస్లో కావచ్చు, కొన్ని అనుకోని విధంగా అవి ఎదురుపడతా ఉంటాయి. చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. అలా కొన్ని సందర్భాల్లో అనుకొనని విధంగా చూసి నా జీవితంలో చాలా ఉన్నాయి. అనుకొనని అవి చూడడానికి అసలు ఇష్టపడను. ఏంటనంటే ఎక్కువగా మాట్లాడాలంటే
కొంతమంది వాళ్ళు ఎంత క్రూరులైపోతారంటే మనిషి యొక్క తలని మొండుతో వేరుపరిచి నిలబడినటువంటి వ్యక్తులు, నేరం చేసినటువంటి వ్యక్తి, లేకపోతే ఒక వ్యక్తిని అర్ధాంతరంగా హతమార్చి వాడి యొక్క కఠినమైన మృగ స్వభావాన్ని చూపించుకోవడానికి తలలు వేరుపరుస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను. వీడియోస్ అవి ఎవరో ఒకరు తీస్తూ ఉంటారు కదా, ఆ సందర్భంలో కంట్లో అవి పడినప్పుడు ఆ రోజంతా చాలా ఎమోషనల్గా, చాలా డీప్గా హట్ అయ్యి లో అయిపోతూ ఉంటాను రోజంతా. అదొక సెన్సిటివ్ మైండ్ తత్వం అనుకుంటా, అది నాకు తెలియదు. కానీ అలాంటివి రీసెంట్గా కూడా ఒకసారి చూశాను. ఒక తల్లి, ఆవిడ వయసు 67 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసు, వీడి వయసు చూస్తే 38 39 సంవత్సరాలు. ఏదో త్రాగడానికి డబ్బులు ఇవ్వలేదని, 100 రూపాయలు ఇవ్వలేదని చెప్పి తల్లి యొక్క తల భాగాన్ని తీసేసి ఒక చేత్తోనేమో కత్తి పట్టుకుని పోలీసులకి సరెండర్ అయిపోయాడు. ఏం చేశారు అంటే, తీసేశాను సార్ అంటున్నాడు. వాడికి అసలు అయ్యో ఒక మనిషిని అర్ధాంతరంగా హతమార్చేను అనే బాధ కూడా లేదు. వారు వీరు అనురాగ రహితులు అంటే వీరు. అర్థమవుతుందా? ఇలాంటివి చూస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాను. ఆ రోజంతా లోలోనే ఉంటాను, ఆ రోజంతా ఎమోషనల్గా బాధపడుతూ ఉంటాను ఇలాంటి విషయాల్లో. రెండోదిగా ఎక్కువ ఎప్పుడు బాధపడుతూ ఉంటానంటే, ఈ సింహాలు, అడవి మృగాలకు సంబంధించిన వీడియోస్ అవి చూస్తున్నప్పుడు ఆ వేటాడుతున్నటువంటి క్రమంలో, అది శాపం, ఇంకా ప్రకృతి ధర్మం అది. అసలు వాస్తవానికి ఆ వేట గీట ఏమి లేదు. అన్ని మృగాలు కూడా సాధు జంతువులే, చక్కగా గడ్డిని వాటిని మేసేవి. కానీ ఒక మృగం మీద మరొక జంతువు మీద పడడం అనేటువంటిది అంతా కూడా పాపాన్ని బట్టి కలిగినటువంటిదని నేను అనుకుంటా ఉంటాను. అయితే కొన్ని సందర్భాల్లో సింహాలు అయ్యి జింకలను వేటాడుతూ ఉంటాయి, చిన్న చిన్న జంతువులను వేటాడుతూ ఉంటాయి. ఆ వేటాడినప్పుడు పెద్ద పెద్ద జంతువులు అయితే పెద్దగా అంత బాధ కలగకపోవచ్చు, కానీ చిన్న చిన్న జింక పిల్లల నాటిని పట్టుకుని ఈ సింహాలు ఆ పిల్లల్ని ముక్కలుగా చీల్చేస్తూ ఉంటాయి. బ్రతికుండగానే సింహం తలను పట్టుకుని తీసుకుపోద్ది, ఒకటేమో జబ్బను పట్టుకుని తీసుకెళ్ళిపోద్ది, ఒకటేమో ఉదర భాగాన్ని పట్టుకుని బ్రతికుండగానే అది గిలగిల కొట్టుకుంటున్నప్పుడే చీల్చి ముక్కలుగా తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. చాలా బాధ వేస్తూ ఉంటుంది అలాంటివి చూసినప్పుడు. కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువ బాధపడేటువంటి విషయం ఏదన్నా ఉందంటే, కొన్ని నదీ పరివాహిక ప్రాంతాల్లో మొసళ్ళు ఉంటాయి నదుల్లో. ఆ నది దగ్గరికి వచ్చి జింకలు నీరు తాగడం అనేటువంటిది సాధారణమైన విషయమే. కానీ కొన్ని చోట్ల మాత్రం కుక్కలు, డాగ్స్ అనేటువంటివి కూడా వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయి. ఉన్నపాటిగా ఒకేసారి ఆ మొసలి ఆ కుక్కను పట్టుకుని లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ కుక్క ఏడుస్తున్నటువంటి ఏడుపుని బట్టి కూడా చాలా ఎమోషనల్ అయినటువంటి రోజుల సందర్భాలు చాలా ఉన్నాయి. పెంచుకునేటువంటి పెంపుడు కుక్కలు కూడా అలా ముసలి బారిన పడి వెళ్ళిపోతున్నప్పుడు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఇలాగా ఒక మృగ సంబంధమైనటువంటి స్వభావం అంతే అది. అలా చూస్తున్నప్పుడు ఎంత భయంకరంగా ఎమోషనల్ అవుతూ ఉంటామంటే అంత భయంకరంగా. అంటే నాకు తెలియదు, ఎమోషనల్ అంతే, అదొక సెన్సిటివ్ మైండ్ తత్వం ఏమో నాకు తెలియదు. ఎవరో మొన్న కూడా మెసేజ్ చేశారు, ఏదో మొన్న ప్రసంగంలో మాట్లాడినప్పుడు చీమల ముందు కొట్టడానికి కూడా నేను ఇష్టపడినండి అన్న మాట ఏదో మాట్లాడినప్పుడు ఆవిడ ఒక సహోదరి నాకు మెసేజ్ చేశారు, అన్న మాకు కూడా జంతువులు అంటే ప్రేమే జాలే, కానీ చీమలను కూడా చంపలేనంత జాలి మాత్రం మీ దగ్గరే వింటున్నామన్నా బాబు అని చెప్పి ఆవిడ చాలా ఆనందాన్ని వ్యక్తపరిచి అభినందించారు. అది చిన్నప్పటి నుంచి ఉన్నది. ఏం చేస్తాం అది? నేను 3rd 4th క్లాస్ చదువుతున్నప్పుడే స్కూల్లో నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఆ స్కూల్ బయట చిన్న చిన్న స్ట్రే డాగ్స్ ఉంటాయి కదా, ఊర కుక్కలు పిల్లలు అయి పుట్టినాయి అనుకోండి, పిల్లల్ని క్యారియర్లో పెట్టుకుని ఇంటికి తీసుకుని వచ్చేసేవాడిని. మా అమ్మమ్మ గారు చూసి అసలు ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి తర్వాత రోజు స్కూల్కి వెళ్ళేంత వరకు వాటికి పాలేసి ఆ తర్వాత రోజు మళ్ళీ పంపించేసేవారు. ఇలా పంపించేస్తుంది అమ్మమ్మ అని గుర్తించి ఈసారి తీసుకొచ్చినప్పుడు అమ్మమ్మ కనబడే విధంగా పెట్టేవాని కాదు, అక్కడ ఉన్నటువంటి అరటి చెట్ల క్రిందో కొబ్బరి చెట్ల కిందో పెట్టి నాకు పెట్టినటువంటి భోజనపు ఆహారాన్ని వాటికి మళ్ళీ వెళ్ళి పెట్టేవాడిని. ఏదో రకంగా కుక్క అరవకుండా ఉంటుందా, కూ ఏదో ఉంటుంది కదా, అది వినేసిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడి మళ్ళీ అక్కడ తల్లి దగ్గర పెట్టేయాలరా, పాపం రా, తల్లి నుంచి వేరుపరచకూడదురా. అది ఒక రకమైన స్వభావం, చిన్నతనం నుంచి నోరు లేని వాటి మీద ప్రత్యేకమైన స్వభావం ఉంది. అది ఎందుకు వచ్చింది అనేది నాకు తెలియదు. అందుకే నెగిటివ్నెస్ని బేగా తీసుకోను నేను. కొంచెం మనిషిని బాధపరిచే, కృంగదీసే, ఆలోచింపజేసే కొన్ని నెగిటివ్ వర్డ్స్ ఏదన్నా ఎవరైనా యూట్యూబ్ లాట్లో కామెంట్లు చేసినా అది దాన్ని చదివి బాధపడి సాయంత్రం వరకు నలగడం ఎందుకని చెప్పి బ్లాక్ చేసేస్తాను. ఆ వ్యక్తి అలాంటి వాడేమో మళ్ళీ ఇలా మెసేజ్ చేసే అవకాశం ఉంటుంది కనుక బ్లాక్ చేసి పాడేస్తాను. అసలు నెగిటివ్నెస్ను పొరపాటు కూడా అవకాశం ఇవ్వడానికి
నేను ఇష్టపడను. అయితే నేను చెప్పేది ఇటువంటిది ఏంటంటే, ఒక సింహం బ్రతుకున్నటువంటి మరొక సాధు జంతువుని చీల్చి చెండాడుతున్నప్పుడు దాని యొక్క స్వభావం బయటపడుతుంది. ఎందుకంటే దానికి జాలి కానీ, కరుణ కానీ, దయ కానీ లేదు. ఎందుకంటే దానికి అసలు మానవత్వం అనేది మనిషి వంటి మనసే లేదు. నువ్వు వెళ్ళినా సరే, నువ్వు పిల్లోని పంపించినా సరే వాడిని కూడా ఏదో ఒకటి చేసేస్తుంది. ఇప్పుడు మృగాలు అలా ఉన్నాయంటే అది న్యాచురల్గా ఉండవలసిందే. కానీ మనుషులు మృగాల్లా మారిపోతే, మనుషులు మృగాలుగా మారిపోతే ఇప్పుడు చాలా ఆలోచించవలసిన విషయం, అవునా కదా? చివరి దినాల్లో అంట అనురాగరహితులు ఎక్కువైపోతారంట. మానవత్వాన్ని కోల్పోయి మృగము వంటి స్వభావంలోకి వెళ్ళే మనుషులు ఈ అంత్య దినాల్లో ఎక్కువైపోతారు అని చెప్పి వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ ఈ అనుభవం, ఈ క్వాలిటీ ఈ మధ్య కాలంలో ఈ 2-3 సంవత్సరాల వ్యవధిలో ఎక్కువయింది అని రుజువుపరచడానికి నేను ప్రయత్నిస్తాను. అవునో కాదు మీరే చెప్పండి. ఒకప్పుడు భార్య భర్తల మధ్యన ఏదన్నా గొడవ వచ్చింది అనుకోండి, ఎక్కువగా ఏదో ఒకటి చేసుకుని చనిపోయేటువంటి వాళ్ళు ఎవరో? భార్యలో భర్తల? భార్యలే. ఎప్పుడూ కూడా భర్తను బట్టి వేదన, భర్తను బట్టి నలుగుడు, భర్తను బట్టి శ్రమ, భర్తను బట్టి హింసలో, భర్తను బట్టి దెబ్బలో అనుభవించేదంతా కూడా చెప్పండి అమ్మా, మహిళలే, స్త్రీలే, భార్యలే. భర్త చేతిలో హతమైన భార్య, ఇది కామన్ థింగ్. చాలా సంవత్సరాల వరకు కూడా వినేవాడిని. ఒకవేళ భర్తను బట్టి ఏదన్నా ఇబ్బంది పడినా, నా చిన్న కాలంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆడవాళ్ళు ఎక్కువగా బలవంతపు ప్రాణాన్ని తీసుకునేటువంటి ప్రయత్నాలు చేసేవారు. అంటే సూసైడ్ అటెంప్ట్స్ చేస్తూ ఉండేవారు. ఎలా చేసేవారంటే, తట్టుకోలేని సమయంలో ఏ రైలు ట్రాక్ దగ్గరికి వెళ్ళిపోవడమో, లేకపోతే ఏ నుయ్యిలో దూకేయడమో, లేకపోతే హ్యాంగ్ చేసుకోవడమో ఈ జరిగి, ఎవరైనా తట్టుకోలేనటువంటి పరిస్థితులు కలిగినప్పుడు ఆడవారు ఎక్కువగా చేసేటువంటి తప్పుల్లో 3 తప్పులు ఏంటంటే, తట్టుకోలేని సమస్యలప్పుడు సూసైడ్స్లో రైల్వే ట్రాక్ని ఎక్కువ వెతికేవారు, రెండోదిగా నూతులు ఎక్కువ పడిపోతూ ఉండేవారు, మూడోదిగా హ్యాంగ్ చేసుకునేవారు. అది కూడా చాలా రేరుగా జరిగేది. ఎక్కడైనా ఎప్పుడైనా ఆవిడ ఎలా చేసుకుని చనిపోయిందంటండి, ఉరేసుకొని చనిపోయిందంటండి అంటే, అయ్యి బాబోయ్ అని చెప్పి ఒక 2 నెలలు మాట్లాడుకునేవారండి దానికోసం. 2 months మాట్లాడుకునేవారు. మన సంఘానికి కూడా ఒక అమ్మగారు వచ్చేవారు. ఆవిడ ముఖం ఇప్పటికీ కూడా నాకు జ్ఞాపకమే. ఇక్కడే ఇటువైపే ఉంటారు. వెనకాల ఉన్నటువంటి పెద్ద నుయ్యి ఉందో చూడండి, ఆ నూతిలోకి వెళ్ళి రాత్రికాల సమయంలో దూకేసింది, చనిపోయింది ఆవిడ. చాలా బాధ ఇప్పటికీ కూడా. అలాగా ఒకానొక సమయంలో ఆడవాళ్ళే ఈ విధమైనటువంటి స్వభావం కలిగి బలహీనులు గనుక తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్స్ అనేటువంటిది ఎక్కువ చేస్తూ ఉండేవారు. కానీ ఈ రోజుల్లో కానీ మీరు చూస్తే, ఏ ఆడవారి కోసం అయితే వాక్యం సెలవిచ్చిందో, ఆడవారు బలహీనులు, మృదు స్వభావులు, వారిని నిష్ఠుర పెట్టకండి అని అన్నారో, ఈ మృదు స్వభావాలు వ్యతిరేకంగా మగాడి ప్లేస్ని ఆక్రమించారంట. ఎప్పటి వరకు మగాళ్ళ చేతిలో బలైపోయినటువంటి ఆడవాళ్ళ గురించే మనం విన్నాం. కానీ మీరు న్యూస్ ఛానల్ కానీ ఓపెన్ చేస్తే, ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా భార్యలు ఆడవాళ్ళ చేతిలోనే మరణిస్తున్నటువంటి ఇతరుల గురించి ఎక్కువ వార్తలు అంటున్నారు. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? ఇలా మాట్లాడుకుంటూ పోతే బోల్డ్ అని ఆధారాలు ఉన్నాయి. ఈ రాకడ సూచన మన కళ్ళ ముందు స్పష్టంగా నెరవేరుతుందని. ఒక భర్త ప్రేమించినటువంటి భార్యని 100 ముక్కల కింద కొట్టేసి ఫ్రిడ్జ్లో ఎలా పెట్టగలుగుతున్నాడండి? ఎప్పుడన్నా విన్నారా మీరు ఇది? ఒక 10-15 సంవత్సరాల క్రితం, ఒక 20 సంవత్సరాల క్రితం ఇలాంటి సంఘటనలు ఏమన్నా జరిగినట్టుగా మీరు ఏమన్నా విన్నారా? ఒకవేళ ఇంకేం జరిగేదంటే, కిరోసిన్ ఏదన్నా పోసుకుని నిప్పంటించుకునేవారు ఆడవారు. ఎక్కువగా ఆ టైంలో జరిగేది. నిప్పంటించుకోవడం, లేకపోతే హ్యాంగ్ చేసుకోవడం, లేకపోతే రైల్వే ట్రాక్కి వెళ్ళడం, లేకపోతే నుయ్యో గొయ్యో ఏదో చూసుకునేవారు. కానీ ఈ రోజున కానీ మీరు చూస్తే అంత సెన్సిటివ్గా ఒక మనిషి చచ్చిపోవట్లేదు. అతి క్రూరంగా ఒక మనిషిని హతమారుస్తున్నారు. గమనించండి. 100 ముక్కలు కొట్టాలంటే మొట్టమొదటిగా వ్యక్తి యొక్క మనసు ఏమవ్వాలి? చచ్చిపోవాలి, మనసును కోల్పోవాలి, మానవత్వాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా మనిషి పొరపాటును కూడా పని చెయ్యలేడు. భర్త గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఒక భర్త
భార్యని 100 ముక్కలు ఎలా నరకగలడండి? నరకడంతో పాటుగా ఫ్రిడ్జ్లో ఎలా దాచిపెట్టగలడండి? ఇవన్నీ ఈ రోజుల్లో జరగట్లేదంటారా? జరుగుతున్నాయా లేదా? మొన్న ఒక వారం రోజుల క్రితం ఒక వార్త విన్నాను, చాలా బాధ అనిపించింది. చాలా ఇబ్బంది కూడా పడ్డాను ఆ వార్తను బట్టి. ఏంటంటే, భార్య ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, భార్య పెట్టుకుంది, అక్రమ సంబంధం. భర్తకి తెలిసి రోజు వేధిస్తున్నాడంట, కొడతా ఉన్నాడంట. ఆ లవ్వర్తో కలిసి ఈ భార్య భర్త గారిని హతమార్చేసింది. ఎప్పుడన్నా విన్నారా అలాంటి సంఘటనలు? ఒక 20 సంవత్సరాల క్రితం ఎప్పుడన్నా? లేదు. చాలా రేర్ థింగ్ అది. చాలా చాలా రేరెస్ట్ థింగ్ అది. 2 రోజుల క్రితం విన్నటువంటి వార్త. వీళ్ళు కూడా అక్రమ సంబంధమే. భర్త గారు ఎలా డ్యూటీకి వెళ్తారంట. అక్కడ ఉన్నటువంటి సాక్షులు ఆ పోలీసులకు ఇచ్చినటువంటి నివేదికలో తేలిన విషయం. భర్త గారు ఉదయమే భార్య గారు పెట్టిన క్యారియర్ అంతా కూడా సర్దుకొని ప్యాక్ చేసుకుని ఇలా గుమ్మంలో నుంచి బయటికి వెళ్తాడంట. గుమ్మం దగ్గర కూడా బాయ్ అండి అంటదంటే ఇవిడ చక్కగా. ఇలా డ్యూటీకి వెళ్తాడంట. ఇలా డ్యూటీకి వెళ్ళిన 10 నిమిషాలకి ఇంకొకటి వస్తాడంట ఇంటికి. భార్య గారు భర్త గారు మళ్ళీ ఇంటికి వచ్చేటువంటి గంట ముందు మళ్ళీ బయటకు పోతాడంట ఈయన గారు. అయితే ఈ భార్య ఈ అక్రమ సంబంధం పెట్టుకునేటువంటి పరపురుషుడు వచ్చి ఆ ఇంట్లో ఉంటారు, పాపం చేస్తూ ఉంటారు సాయంత్రం వరకు. వీళ్ళకి సంవత్సరం వయసు కలిగిన చిన్నపిల్ల. చాలా షాక్ అయిన విషయం విని. సంవత్సరం వయసు ఉన్నటువంటి చిన్నపిల్ల అంటే ఏడుస్తుంటారా లేదా? ఇప్పుడు పరపురుషుడు ఈ భార్య లోపల శయనిస్తుంటే ఈ సంవత్సరం వయసు ఉన్నటువంటి పిల్ల పాలు కోసం, దాహం కోసం, ఆకలి కోసం ఏడుస్తూ ఉంటానంట. ఈ అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య ఆ పరపురుషుడు కలిసి ఏడుస్తుందని, వీళ్ళిద్దరూ శయనిస్తున్నప్పుడు అది డిస్టర్బెన్స్గా ఉందని పీకునులు చనిపేశారండి. సంవత్సరం పసిబిడ్డని వారి యొక్క ఆ పాపంలో డిస్టర్బెన్స్గా ఉందని చంపేశారు. ఇది ఎప్పుడన్నా విన్నారు? అలాంటి ఎప్పుడన్నా 20 సంవత్సరాల క్రితం? చాలా రేర్ అది. చాలా రేర్ అది. వెతుకుతామన్నా సరే ఎక్కడో 1-2 కనబడొచ్చేమో. అంతవరకు ఎందుకండి? 2 రోజుల క్రితం చెప్పిన సంఘటన మీ అందరికీ తెలిసిందే. ఇద్దరికీ మ్యారేజ్ సెట్ అయ్యింది. ఆ వ్యక్తి చూస్తే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిన, బిజినెస్ మ్యాన్ అయిన, కొన్ని కోట్లకు అధిపతి అయిన. ఈ అమ్మాయి చెప్పిందంట ఆయనతో ఆల్రెడీ, ఏమండి నాకు వేరే అబ్బాయితో రిలేషన్ ఉందండి, వేరే అబ్బాయిని ఇష్టపడుతున్నాను. మా తల్లిదండ్రులకు నేను చెప్పి చూశానండి, కానీ వాళ్ళు ఎక్కడా కూడా ఒప్పుకోవట్లేదు. కనీసం మీరైనా అర్థం చేసుకుని సంబంధం నాకు ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోండి అంటే, ఈ సన్నాసిగాడు ఏం చెయ్యాలా? సరేనమ్మా, అలాంటి పాపం కూడా నేను కూడా చేయను. నీ మనసులో ఎవరినో పెట్టుకుని నిన్ను బలవంతంగా నేను చేసుకోవడం అనేటువంటిది కూడా నాకు ఎంతవరకు కూడా అది మంచిది కాదు, మనం జీవితం కూడా బాగోదని వెళ్ళిపోవాలి. మరి ఈయన గారికి మరి ఆవిడే ఎందుకు నచ్చిందో తెలియదండి. నాకు నువ్వే కావాలి, నువ్వు ఎవరి లవర్లు ఉన్నా, ఎంతమంది లవర్లు ఉన్నా నాకు అనవసరం, నేను ఫిక్స్ అయిపోయిన అంతే అనుకున్నాడు, అంతే. ఇంక మరి వీడికి ఇంక టెన్షన్ వచ్చేసింది. లవర్కి ఫోన్ చేసేసింది, ఇదిగో నేను చెప్పాను కానీ వీడు వినట్లేదు, వీడి మూర్ఖుడు వలే ఉన్నాడు, కాబట్టి వీడితో ఇక నుంచి ప్రేమగా ఉండడానికి నటిస్తానని చెప్పి నాకు ఇష్టమే అన్నట్టుగా నటించడం మొదలెట్టింది. నాకు ఇష్టమే, సరే చేసుకుందామని చెప్పి. ఎంత ప్రేమగా ఉందో ఆ ఫొటోస్ అన్నీ కూడా చూసామంటే ఇంకా ఈ బాబు ఇద్దరు కూడా అన్యోన్యమైనటువంటి దంపతులుగా ఉందిరేమో అని అనిపిస్తుంది. సరే, పెళ్ళి ఇంకా కావట్లేదు కదా, ఇంకా కొన్ని రోజులు ఉంది కనుక మన అండర్స్టాండింగ్ కోసం ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేద్దాం, ఒక ట్రిప్ వేద్దాం అని చెప్పి తీసుకుని వెళ్ళింది. విన్నారా ఇది న్యూస్? తీసుకుని వెళ్ళి చాలా బాగా పీక్స్, హైట్ ఉన్నటువంటి మౌంటైన్ ఏరియాలోకి తీసుకుని వెళ్ళి ఈ లవర్ గాడు ఉన్నాడు కదా, ఆ లవర్ గడి ఫోన్ చేసి మీ ఇద్దరం ఇక్కడికి వచ్చాం, ఈయన్ని ఇక్కడ నిలబెడతాను, ఫోటో తీస్తాను అన్నట్టుగా ఏదో మాట మాట్లాడతాను, ఆడు ఫోటోకి పోజ్ ఇస్తా ఉంటాడు, నువ్వు వెనకాల నుంచి వచ్చి తోసేయి అంటే లవరు ఈ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కలిసి అన్యాయంగా ఒకరిని పొట్టన పెట్టుకున్నారు, తోసేసారు, చచ్చిపోయాడు, పైనుంచి జారి పడిపోయాడని చెప్పింది. నిజమే అని అనుకున్నారు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఈ లవ్వర్ గారు కూడా సీసీ కెమెరాల్లో పడిపోయారు. ఏదో అంటారు కదా పెద్దలు సామెతలు, డొంక లాగితే ఏటిది, తీగి లాగితే డొంకంతా కదిలింది ఏదో అంటారు కదా, అంతా కదిలిపోయింది.
ఇప్పుడు ఇద్దరు కూడా కటకటాల్లో ఉన్నారు. ఇంత బాగా ప్రేమించుకున్నటువంటి వ్యక్తులు పోలీస్ కౌన్సిలింగ్ మామూలుగా ఉండదు కదా, 3rd డిగ్రీ ఏదన్నా ఇచ్చినట్టున్నారో అంత డీప్ లవ్లో ఉన్నటువంటి వ్యక్తులు అంటున్నారంట. ఈ అమ్మాయి అంటుందంటే ఈడే ఈ లవరగాడే ఈ ప్లాన్ అంతా వేసాడని ఇది అంటుందంట. ఆడంటున్నాడంటే లేదు 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 ఇదే నన్ను ఇలా బుక్ చేసిందని ఈడు అంటున్నాడు. ఆ ప్రేమ అయిపోయిందిరా. ఒకవేళ నిజంగా ప్రేమ నిజమైంది అయితే వాడు ఖచ్చితంగా సాక్రిఫైస్ చేస్తాడు, నేనే కారణం అండి ఆ అమ్మాయిని వదిలేయండి అని అంటాడు. అది ప్రేమే కాదు. పైగా దీన్ని ఏమనుకుంటున్నారు లోకం? ప్రేమ. ప్రేమ కాదు, అది అట్రాక్షన్, ఇన్ఫాచ్యుయేషన్. ప్రేమకి ఇన్ఫాచ్యుయేషన్కి తేడా తెలియాలి. నిజమైనటువంటి ప్రేమలో ఏముండదో తెలుసా? ద్వేషం ఉండదు. ఒక వ్యక్తి పూర్తిగా ఒక వ్యక్తిని బట్టి అన్యాయం చేయబడుతున్నా ఆ వ్యక్తిని పొరపాటును కూడా నిలదీయలేం, పొరపాటును కూడా అవమానపరచలేం. ఆ వ్యక్తిని అవమానపరిస్తే అది నాకే నష్టం అని అనుకుంటారు, ఏటో తెలియదు. కానీ వీరంతటి వీరు సాక్రిఫైస్ చేసి వీరే అండర్స్టాండ్ అవుతారు, కానీ ఒక వ్యక్తిని బాధ పెట్టలేరు. అది నిజమైన ప్రేమ అయితే. అది నిజమైన ప్రేమ అయితే వీడి మీద ఆవిడి, ఆవిడ మీద ఈవిడి. అది ప్రేమ. దోమ అది పరిస్థితి. అలాంటి వాళ్ళు ఎక్కువైపోతారంటే జాలి లేదు, కరుణ లేదు, దయ లేదు, మానవత్వం లేదు. ఏదో కోడిని చంపేసినట్టుగా, మేకను నరికేసినట్టుగా మనుషుల్ని ముక్కముక్కలుగా నరికేస్తున్నారేటండి. ముక్కముక్కలుగా నరికేయడంతో పాటుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారంట, దాస్తున్నారంట కొంతమంది. అయితే ఎంత క్రూరాతి క్రూరంగా ఒక మనిషి యొక్క స్వభావం మారిపోతుందో చూస్తూ ఉంటున్నారా? భార్యలే ఈ మధ్యకాలంలో ఆడవారే మగాళ్ళ మీద ఈ విధమైనటువంటి అఘాయత్యాలకి పాల్పడతా ఉన్నారంటే అనురాగరహితులా కాదా? మనసు చచ్చిపోయిన వాళ్ళు మాత్రమే ఒక మనిషిని చంపగలం. మనసు చచ్చిపోయినటువంటి వ్యక్తి మాత్రమే ఒక భార్యని ఆ విధంగా ముక్కముక్కలు చేయగలడు. మనసు చచ్చిపోయినప్పుడు మాత్రమే ఒక భార్య భర్తను ఆ విధంగా చేయగలదు. నాకు తెలియగడుగుతున్న ఒక మగాడిగా భార్యను అసలు చేసుకోగలమంటారా? భార్యను కొట్టగలమంటారా? ఒక ఆడదాని మీద చెయ్యి వేసుకునేటువంటి వ్యక్తి ఆడంగోడు అవుతాడు, మగాడు కాదు, కానేరడో. ఒక ఆడదాని మీద చెయ్యి వేసుకునే వ్యక్తి మగాడు కాదు. ఆడికి ప్యాంటో షర్ట్ ఇప్పేసి లంగా వాణి అలాంటి అయినా కట్టించాలా? భార్య మీద చెయ్యి వేసుకోవడం ఏంటండి? బైబిల్ ఏం చెప్తుంది భార్యలను ఉద్దేశించి? వారు బలహీనులు, వారు నిష్ఠుర పెట్టకండి, మీ భార్యలను ఏం చేయండి? ప్రేమించండి. ఇలా గొప్ప చెప్పుకుంటున్నానని కాదు, కానీ నా ఈ జీవిత కాలంలో ఈ 36 సంవత్సరాల ప్రయాణంలో ఒక ఇంటర్ చదివేటువంటి వ్యక్తికి తండ్రిగా మా అమ్మమ్మల్ని మా తాతల్ని చూసున్నాను. నా లైఫ్లో ఇప్పటి వరకు మా తాతయ్య గారు మా అమ్మమ్మ గారిని కొట్టడం అనేది ఎప్పుడు చూడలేదమ్మా, ఎప్పుడు చూడలేదు. నా జీవితంలో మా నాన్నగారు మా అమ్మగారి మీద చెయ్యి వేసుకోవడం అనేది ఈ రోజుకి ఒక్కసారి కూడా చూడలేదు. నేనైనా మారు మనసు లేనప్పుడు సహనం కోల్పోయి, ఓర్పును కోల్పోయి భార్య మీద కోపపడినటువంటి సందర్భాలు ఉండొచ్చు, కానీ నా తల్లి, నా తండ్రి, నా తాతయ్య గారు, అమ్మమ్మ గారి జీవితంలో ఎప్పుడు చూడలేదు అలాంటివి. నేను ఒక భర్త భార్యను కొడుతున్నాడంటే వాడు భర్త అవడో నీచ నికృష్టుడవుతాడు. ఈ ప్రతాపం ఏదన్నా బయట వాళ్ళ మీద చెయ్యి, బయట వాళ్ళ మీద చెయ్యండి, వాళ్ళు ఏం అనలేరు గనక, వాళ్ళు ఏం చేయలేరు గనక, వారు మృదు స్వభావాలు గనక. కొంతమంది భర్తలు ఉంటారండి, నేను చూశాను, ఎలా కొడతారంటే భార్యల్ని నిజంగా చచ్చిపోద్దేమోనయ్యా బాబు, చచ్చిపోతాదేమో అన్నట్టుగా కొడుతుంటారు కొంతమంది. జుట్టి పట్టుకొని ఇలా తిప్పి తిప్పి గోడకేసి కొట్టి కడుపులో తన్ని. ఆడవాళ్ళ కడుపు ఎంత సెన్సిటివ్గా ఉంటుందండి. వారి యొక్క ఋతుధర్మాన్ని బట్టే నెలలకి ఎంత వేదన పడతా ఉంటారు. అలాంటి కడుపులో ఒక మొగుడుగా తన్నేస్తున్నావు అంటే కాళ్ళు పట్టుకుని, నీ కాళ్ళు దేవుడు విరగొట్టడు అనుకుంటున్నావా? ఒక మగాడిగా ఆడదాని మీద చెయ్యేసుకునేవాడు మగాడని పిలవడానికి వీల్లేదు. ఆడంగవాడు మాత్రమే ఆడవాళ్ళ మీద చెయ్యేసుకుంటాడు. గద్దించు, ఖండించు, తిట్టు, లేదు కొంచెం గట్టిగానే మందలించాలనే ప్రయత్నం ఎప్పుడో తెలుసా? నీకు వ్యతిరేకంగా చెయ్యకూడనటువంటి పాపం ఏదన్నా జరిగిస్తున్నప్పుడు ఆ విధమైనటువంటి భావజాలం ఏదన్నా ఉంటే ఉండొచ్చేమో, అది కూడా కరెక్టా రాంగో నాకు తెలియదు. అంతేకాని చిన్న చిన్న విషయాలకి అన్నం ఏంటి ఎంత పలుకుగా ఉంది,
అన్నం ఉడకలేదే, అన్నం మనిషిని అనుకుంటున్నావా, కుక్కను అనుకుంటున్నావా, దాన్ని కొడతావా భార్యని? దీనికా? చిన్న చిన్న విషయాలకి ప్రయాణం అని చెప్పాను కదా, ఎందుకింత లేటుగా తయారయ్యావు బాధేస్తాడు. ఎన్నిసార్లు ఫోన్ చేశాను, 20 సార్లు నుంచి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ ఎత్తట్లేదని పరిగెట్టుకుంటా వచ్చి, ఏమండి ఫోన్ సైలెంట్లో ఉందండి, అక్కడ ఎక్కడో బట్టలు ఉతుకుతా ఉన్నానండి, చూసుకోలేదండి. బాధేసే భర్తలను బోల్డ్ మందిని చూశాను. కానీ నిజంగా ఈ విషయంలో నిజంగా బాధే. నేను కూడా చాలా ఇబ్బంది పడుతుంటాను. ఫోన్ చేసిన వెంటనే ఎత్తకపోతే, లిఫ్ట్ చేయకపోతే దానికి ఒక కారణం ఉంది. 20 సార్లు చేసినా, 10 సార్లు చేసినా లిఫ్ట్ చేయకపోతుంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? నిజంగా చెప్తున్నాను. ఎంత చిరాకొస్తుందో తెలుసా? ఎంత చిరాకొచ్చేస్తుందో తెలుసా? అంటే నువ్వు లిఫ్ట్ చేయకుండా ఎవరితోనో ఏదో తప్పు చేస్తున్నావని కదా, కంగారు అలాంటిది. ఇటు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫోన్ అనేటువంటిది వైర్ నుంచి వైర్లెస్ ఎందుకు వచ్చింది? ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్ళడానికి. అలా కాదండి, ఇక్కడ బట్టలు వాష్ చేస్తున్నాను, ఫోన్ లోపల వదిలేసాను, అలాంటప్పుడు వైర్ ఫోన్ ఎట్టుకోవాలి నువ్వు. అప్పుడు దానికి అర్థం ఉంది. మగాళ్ళని అడుగుతున్నాను, నిజం చెప్పండి, ఫోన్ 10 సార్లు చేసినా 20 సార్లు చేసినా లిఫ్ట్ చేయకపోతే కోపం వస్తుందా రాదా? చెప్తున్నా సరే అలా మారకపోతే మనం ఏం చేస్తాం? ఆ విషయంలో కొన్ని సందర్భాల్లో మనం కూడా తప్పు చేస్తుంటాం మా ఆడవారిగా. వాళ్ళు ఎంతో విసుగెత్తిపోయి, ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడి ఇంటికి వచ్చేటప్పటికి మన స్వభావం, మన యొక్క ప్రవర్తనలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు తట్టుకోలేరు మగాళ్ళు. అలాగని చెప్పి వాళ్ళని సమర్థిస్తున్నాను అని నేను అనట్లేదు, కానీ భారీగా నువ్వు లోబడాలని అన్నాడు అంతే. భర్త గారు ఒక మాట అన్నారంటే నువ్వు లోబడాలి. త్రాచుపాములో లెగిసిపోతుంది ఆయనతో పాటు. ఆయన కింగ్ కోబ్రా అయితే ఇవిడ చిన్న కోబ్రా. కింగ్ కోబ్రా చిన్న కోబ్రాని మింగేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మగాడితో ఎక్కడ నిలబడగలవు, ఎక్కడ పోట్లాడగలవు? నువ్వేమన్నా WWFలో ఏమన్నా ట్రైనింగ్ ఏమన్నా పొందావా? పొందావా చెప్పు. కిక్ బాక్సింగ్లు ఏమన్నా చిన్నతనం నుంచి ఏమన్నా ట్రైన్ అయ్యావా? ఆయన చూస్తే అంత ఉంటాడు. ఎంత ఉంటుంది ఇవిడ, ఎంత ఉంటుందండి బాబు. తన్నెత్తాను, పొడిసేస్తాను అంటూ ఉంటుంది, దెబ్బలు తినేసి రోజంతా ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ ఆయన వచ్చి జండు బాము రాయాలి. ఎందుకు? ఆ నోరు కానీ నీ ఆధీనంలో ఉంచుకోగలిగితే ఆ దెబ్బ పడకుండా ఉండును కదా. భార్యలు అందరూ నా వంక చాలా కోపంగా చూస్తున్నారు. ఏంటి ఈరోజు పాస్టర్ గారు మగాళ్ళ వైపు మాట్లాడుతున్నారు? మీ వైపు మాట్లాడినప్పుడు వాళ్ళు నా వంక చూస్తారు, మీగుల గురించి మాట్లాడినప్పుడు మీరు నా వంక చూస్తారు, అంతే. ఇంకా ఏముంది, లోబడమన్నారు కదండి భర్తకి. లోబడితే ఏముంది చెప్పండి? ఆ కోపంలో ఒక మాట అంటాడు ఆయన, కష్టపడి వచ్చే వ్యక్తి. ఆయన అనకపోతే బయట వాళ్ళు కానీ అంటారా? ఒకవేళ బయట వాళ్ళు అంటే నువ్వేమన్నా పడతావా? నీ భర్తే కదా అన్నది. ఈ రోజు వరకు ఇంత గొప్పగా పోషించేటువంటి నీ భర్త ఒక మాట అంటే పడలేవా, సహించలేవా? నువ్వనడానికి ఎవరు? నన్ను మా అమ్మే అనలేదు, నన్ను మా నాన్నగారే అనలేదు, నేను ఎవరి మాట పడను. అలాంటి పెళ్లి చేసుకోకూడదు అంటాడు భర్త. ఒక మాట అంటాడు, పడాలి కొన్ని సందర్భాల్లో. అంతేగాని ఏదో ఉంటుంది కదా, తై అంటే తందానా అంటూ ఉంటారు కొంతమంది. అలాంటి భార్యలు ఉన్నంతకాలం ఆ ఇబ్బంది పడుతూ ఉంటారు. సైలెంట్గా ఉండండి. ఆ రెండు నిమిషాలు అరిచేస్తాడు. ఆ త్రాగింది దిగిపోయినంత వరకు అలా హడావుడి చేస్తాడు. మళ్ళీ చిన్న కుక్క పిల్లకి వెళ్ళిపోయి పడుకుంటాడు ఆయన. ఉదయం మళ్ళీ లేచి అడిగావనుకో, నిన్ను కొట్టేనా, అయ్యో నా బంగారు కొండ, సాంబార్ ఇడ్లీ తేరా, మసాలా దోశ ఏమన్నా తెమ్మంటావా? శుభ్రంగా తినేస్తుంది. తినేసి నాతో మాట్లాడుకో. మరి ఎందుకు తిన్నావు? తినేసిన తర్వాత ఇవన్నీ చిన్న జరుగుతూ ఉంటాయమ్మా. అవన్నీ కామన్, అన్నీ పట్టించుకోకూడదు. మన సర్దుకోవాలి, ఎప్పటికప్పుడు సర్దుకుంటా పోవాలా. సాతానుగాడు ఎప్పుడూ కూడా భార్య భర్తలను వేరుపరచడానికి చూస్తూ ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎందుకంటే దేవుడు జతపరచు వారిని ఎవరో వేరుపరచకూడదనేటువంటి ఆయన యొక్క ఆలోచనని ముందుగా జరిగించాలనే ఆలోచనతో అటు తిరుగుతూ ఉంటాడు. మనం అసలు అవకాశం ఇవ్వకూడదు. గొడవలు అవుతూ ఉంటాయి, దెబ్బలాట్లు అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చాలా భయంకరమైన మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. నా జీవితంలో లేవంటావా, రాలేదంటారా? ఎన్ని పడ్డాం మేము? మా వల్ల మా తల్లిదండ్రులు, మా అత్తమ్మ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. వాటన్నిటిని కూడా జయించుకుంటూ ఇక్కడ వరకు రాగలిగామంటే మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, అన్నిటికీ మించి మహా గొప్ప దేవుని యొక్క కృప, మెచ్యూరిటీ. నెమ్మదిగా అయ్యో ఏదన్నా ఉంటే మనం మాట్లాడుకోవాలి అనేటువంటి విధంగా ఉండాలి. ఇంట్లో అరుచుకుంటున్నటువంటి అరుపులన్నీ కూడా బయట వాళ్ళకి కనబడుతుంటే అది ఎంత సిగ్గండి అది. కోడిల్లాగా పుంజుల్లాగా అరుచుకుంటా ఉంటారు. బయట వాళ్ళకి మా దగ్గరికి మరి తలెత్తుకుని ఎలా మాట్లాడతారో మళ్ళీ నాకు అర్థం కాదు. సరే, ఇదంతా మాట్లాడడం ఎందుకు, కానీ భర్తగా భార్యను కొట్టకూడదు తమ్ముడు. మీకు పెళ్ళిళ్ళు అవుతాయి,
అలాగని చెప్పి ఏం చేసినా సైలెంట్గా ఉండమని నా ఉద్దేశం కాదు. భర్త ధర్మాన్ని జరిగించి ఎక్కడ ఉంచాలో కొన్ని విషయాలు అక్కడ ఉంచడం తప్పేం కాదు. స్వాతంత్రత ఇవ్వండి, స్వేచ్ఛ ఇవ్వండి. అలాగని చెప్పి నియంతగా మాత్రం పాలించకండి భార్యల్ని. ఒక నియంతగా ఆ నార్త్ కొరియా అధ్యక్షుల్లాగానే అయిపోయావు అనుకో, నా ఫోటో తుడిసావా లేదా, నా పరస తుడిసావా లేదా, నా బండి వాష్ చేసావా లేదా, ఇలాంటివి చేశారనుకోండి, మొత్తం అన్నీ సర్దుకొని ఇబ్బందులు పడాలి మళ్ళీ. సరే, ఇప్పుడు మనం కానీ చూసామనుకోండి, ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అంటారా లేదంటారా? ఇంత భయంకరమైన పరిస్థితులమ్మా. ఎంతమంది మానవత్వాన్ని కోల్పోయి, జాలి, దయ, కరుణ అనేది అంతా కోల్పోయి, భార్యలు భర్తల్ని, భర్తల్ని భార్యలు ఎంత విచక్షణారహితంగా హతమారుస్తున్నారో చూస్తున్నారా? అంటే అనురాగరహితులు కనబడుతున్నారు ఈ మధ్యకాలంలో లేదా? అస్సలు మనసు లేనటువంటి స్వభావం కనబడుతుందా లేదా ఈ మధ్యకాలంలో? మీరు చూడండి, ఎలా చంపేయగలం, ఎలా ముక్కలు కొట్టేయగలం ఒకసారి ఆలోచన చేయండి. ఎలాగ నిప్పంటించగలం ఒకసారి ఆలోచన చేయండి. ఈ మధ్యకాలంలో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మీరు చూడగలిగితే తక్కువలో తక్కువ ఒక 10 అన్నా వినబడతాయి. భార్య చేతుల హతమైన భర్త, భర్త చేతుల హతమైనటువంటి భార్య. దీనికి గల కారణాలు ఏంటి అంటే, ఒకప్పుడు చాలా ఉండేవి రకరకాలైన కారణాలు. అందులో ప్రధానమైన కారణం ఏంటంటే డౌరీ, కట్న వేధింపులను బట్టి ఎక్కువగా భార్య ఇబ్బందులు పడేది. ఈ మధ్య కాలంలో కానీ మీరు చూస్తే భార్య భర్తలు వేరైపోవడానికి కావచ్చు, భార్య భర్తలు ఒకరినొకరు చంపుకోవడానికి కావచ్చు, అసలు సిసలైన కారణం ఏంటో తెలుసా? చెప్పండి 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 చెప్పండిరా చెప్పండి. అక్రమ సంబంధాలే. అక్రమ సంబంధాలను బట్టే భార్యలు భర్తలను చంపుతున్నారు, భర్తలు భార్యలు చంపుతున్నారు. ఇది అసలు ఎందుకు ఈ మధ్యకాలంలో ఎక్కువైంది అంటే, అప్పుడు ఆడవాళ్ళు జాబులు చేసేవారు కాదు, ఇప్పుడు ఆడవాళ్ళు జాబులు చేస్తున్నారు. చాలామందికి బాధ అనిపించవచ్చు, కానీ నేను గమనించింది, చాలామంది నిపుణులు సర్వే చేసి తేల్చిన విషయం చెప్తున్నాను. ఈ రోజున ఉత్తమమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి భార్యలు సైతం దారి తప్పిపోతుండడానికి ఏకైక కారణం ఏదన్నా ఉందంటే ఒకటే, జాబుల వల్ల అని సర్వే తేల్చింది. ఇంకా చాలా రకాలైనటువంటి కారణాలు చెప్పుకొని వచ్చారు. బాధ్యత లేని భర్తల వల్ల, దీనివల్ల కూడా ఆడవాళ్ళు పరపురుషుని కోరతున్నట్టుగా కొన్ని సర్వేలు తేలినాయి. మూడవదిగా తేలినటువంటి విషయం ఏంటంటే, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చెప్పడానికి కూడా నాకు నచ్చలేదు. అసలు భార్య ఉందని పట్టించుకోరు కొంతమంది భర్తలు. మనం తినేది ఉప్పు కారం తింటున్నాం కదా, శరీరంలో పుడతా ఉంటాయి. నీ భార్య యొక్క శరీరం మీద నీకేముంది? అధికారం ఉంది. భార్యగా నీ భర్త యొక్క శరీరం మీద ఏముంది? అధికారం ఉంది. సంసార ధర్మంలో ఏ విధమైనటువంటి కలయికలు లేకపోవడం వల్ల కూడా ఇవి జరుగుతున్నాయి. భార్య ధర్మాన్ని భర్త దగ్గర నమ్మకంగా, జాగ్రత్తగా, నాణ్యంగా చేయగలిగితే పురుషుడు అంత బేగా పరస్త్రీకి ఆకర్షించబడేమో అని అంటాను. అలాగని చెప్పి ఇలా ఉన్న వాళ్ళందరూ ఉంటారు. ఎంత స్త్రీ అంత బాగున్నా సరే బయట వారిని వెతికేటువంటి పురుషులు కూడా ఉన్నారనుకోండి, కాదనట్లేదు. కానీ సర్వేలో తేలిన విషయం ఏంటంటే, భర్తల యొక్క, ఏమనుకోకండి, భర్తల యొక్క కనీస డిజైర్స్ తీర్చని భార్యలను బట్టి కూడా భర్తలు దారి తప్పిపోతున్నారంట. మీరు నమ్ముతారు ఈ విషయాన్ని? బైబిల్ చెప్పింది కదా, భార్యలారా మీ ధర్మాన్ని జరిగించండి, భర్తలారా మీరు చేయవలసిన ధర్మాన్ని మీరు చెయ్యండి. మనం తినేటువంటి ఆహారం అటువంటిది. మరి ఒక వయసు వరకు ఆ విధమైనటువంటివి సాధారణంగా న్యాచురల్గా, బయలాజికల్గా ఉంటాయి. కొంతమంది వాటిని అణుచుకోలేక, తట్టుకోలేక కూడా కొంతమంది దారి తప్పిపోతున్నారని కొన్ని సర్వేలు తేల్చినాయి కాబట్టి చెప్తున్నాను. నేనేమి సర్వే చేయలేదండోయ్. మగవాళ్ళ విషయంలో కావచ్చు, ఆడవాళ్ళ విషయంలో కావచ్చు. కొంతమంది ఉంటారు, ఎంత భయంకరమైనటువంటి శోధనలో, ఎన్ని భయంకరమైనటువంటి కోరికలు వచ్చినా వాటిని నియంత్రిస్తూ, వాటన్నిటినీ కూడా అణుచుకుంటూ నిలబడగలిగేటువంటి శక్తి దేవుడిస్తాడు. అందులో ఇతర మతాలకు సంబంధించిన వారు కూడా ఉన్నారు, నమ్మకంగా బతికేవాళ్ళు. కానీ కొంతమంది దారి తప్పిపోవడం వల్ల భర్త సహించలేడు కదా. భర్త దేన్నైనా సహించగలడు కానండి, ఒక విషయాన్ని మాత్రం సహించలేడు. భార్యని మరొక వ్యక్తితో భర్త ఇప్పటికీ చూడలేడు.
ఎప్పటికీ చూడలేడో, ఎప్పటికీ ఆ మాట కూడా వినలేడు భర్త. భార్య అయినా భర్త పరస్త్రీతో ఉంటున్నటువంటి విషయాన్ని విని జీర్ణించుకోగలదేమో, కానీ భర్త మాత్రం, నిజంగా చెప్తున్నాను, నా భార్య పరపురుషునితో ఉంది అనే విషయాన్ని అసలు సహించలేడు. అంటే పెళ్ళయిన తర్వాతనే కాదు, పెళ్ళి కాకముందు స్కూల్ కాలేజ్ డేస్లో కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటిని విన్నా సరే కొంతమంది పెళ్ళైన తర్వాత కూడా డివోర్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అమెరికన్ ఒక సివిలియన్, నేను చాలా షాక్ అయ్యాను. 75 ఇయర్స్, 75 సంవత్సరాలు భార్య గారికి, భర్త గారికి 79 సంవత్సరాలు. ఎంత అన్యోన్యంగా ఉండేవారంటే అంత అన్యోన్యంగా ఉండేవారంట. ఈయనకి 79, ఆయనకి 75. ఎంత సూపర్ కపుల్ అంటే అంత సూపర్ కపుల్. మీకు విషయం తెలుసా, వారిద్దరూ ఈ మధ్యకాలంలో డివోర్స్కి అప్లై చేసి డివోర్స్ అయిపోయారు. దానికి కారణం ఏంటి తెలుసా, 50 సంవత్సరాల క్రితం కాలేజీలో ఎవరితోనో మాట్లాడేదంట ఈవిడి. ఈ విషయం ఏదో రకంగా ఈయన చెవుని పడింది, ఈయన సహించలేకపోయాడు. ఈయన వయసు ఎంత, ఇప్పటికీ ఎన్ని సంవత్సరాల నుంచి ఇద్దరు కలిసి సంసార జీవితాన్ని జరిగిస్తున్నారు, అదన్నా ఉండాలి కదా. మగాలు ఆ విషయంలో అసలు భరించలేరమ్మా, నేను నిజంగా చెప్తున్నాను. బైబిల్ పట్టుకొని నేను చెప్పాలని అనలేను, కానీ న్యాచురల్గా ఇన్ జనరల్ మనం ఆలోచించిన మగాడు దేన్నైనా భరించగలడు, కానీ తన భార్య మరొకని పక్కలో ఉండదంటే మాత్రం భరించలేడో, ముక్కలు చేసేస్తాడు, అస్సలు భరించలేడు. అలా మాట్లాడే విషయంలో కూడా భరించలేడు. ఎందుకు ఆ స్వభావం ఆ మగాళ్ళలో ఉంటుంది. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్లే ఈ మధ్యకాలంలో భర్తలు భార్యల్ని, చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల ముఖమైనా చూడాలి కదండి. కొంచెం ఆ పిల్లల ముఖం చూసైనా అయ్యో పిల్లలు ఏమైపోతారని కూడా ఆలోచించకుండా సూసైడ్లు చేసుకుని చచ్చిపోతే ఆ పిల్లలకి అనాథులు చేసిన వాళ్ళు అయిపోరండి. ఎంత బాధ అండి, ఎంత బాధ అది. ఒక తల్లి గారు, పెద్దావిడ, చాలా కాస్ట్లీగా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, ఒక కొడుకు ఒక కూతురుని, వాళ్ళు కూడా చాలా డిగ్నిఫైడ్గా చాలా కాస్ట్లీ డ్రెస్సింగ్ వేసి ఉన్నారు. రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళి ఆ ఇద్దరు పిల్లల్ని ఆవిడతో పాటుగా, చూసారా ఆ వీడియోని చాలా నెలల క్రితం. మనసు చచ్చిపోయింది అంటారా లేదంటారా, జాలి కరుణ లేదంటారు కదా. అది అయిపోయింది ఈ లోకం. ఆ టైం ఇదంతా ఎండేస్ సంబంధించిన, చివరి దినాలకు సంబంధించిన సూచనలు. ఇదేంటి మనుషులు ఎలా మారిపోతున్నారు, ఎప్పుడు చూడలేదంతా ఇప్పుడు చూస్తున్నా బిడ్డని అనుకుంటున్నారా? అనుకుని ఇది గుర్తు చేసుకోండి, ఇది చివరి రోజులు ఇలాగే ఉంటాయి, ఇంకా ఎక్కువైపోతాయని ఆలోచించండి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అన్నీ కూడా మెయిన్లీ జాబుల వల్ల. అంటే ఆడవాళ్ళు జాబులు చేయకూడదా ఏంటి? చెయ్యొచ్చు, చేయకూడదని ఎవరన్నారు? రూతు చేసిందా వెళ్ళి ఉద్యోగం? రూతు చేసిందండి? చేయలేదా? చేసింది. ఎప్పుడు? భర్త లేనప్పుడు, అత్తగారిని చూసుకోవలసిన బాధ్యత పెరిగినప్పుడు. భర్త ఉండి నీకు అన్నీ చూసి పెట్టి బాగా చూసుకునే భర్త ఉండగా, భార్య ఒకవేళ కుటుంబ పరిస్థితి బాగోలేని కారణాలు బట్టి 2 చేతులు కష్టపడితేనే కానీ కుటుంబం ముందుకు వెళ్ళదు అనుకుంటే కష్టపడక తప్పదు. కానీ నాకు తెలిసినంత వరకు మన పూర్వీకులు భార్యలు, అమ్మమ్మలో తాతలో, అమ్మమ్మలో నానమ్మలు, వీళ్ళందరూ ఇంట్లో ఉన్నంత కాలం ఇలాంటి ఎప్పుడు వినలేదంటాను నేను. ఎప్పుడైతే జాబులని ఇలాంటి వాటి మీద వెళ్ళడం జరిగితే, అమ్మ జాబులు వెళ్ళిన తర్వాత 100 రకాలైనటువంటి మనుషులు ఉంటారా, మనం కరెక్ట్ మనుషులైనా పోక్ చేసి వాడు ఎవడో ఒకడు ఉంటాడు అక్కడ, ఎవడో ఒకడు సదునుగాడు ఉంటాడు, ఎవడో ఒకడు ఎక్స్ట్రా టాలెంటెడ్ ఫెలో ఉంటాడు. ఇలా చాలామందిని వాడు పడేసినోడై ఉంటాడు, చాలామంది జీవితంలో పాడు చేసినోడై ఉంటాడు, చాలామంది కాపరాలను విడదీసినోడై కూడా ఉంటాడు. ఎక్స్ట్రా టాలెంటెడ్ ఫెలోస్ ఉంటారు కొంతమంది. ఒకవేళ ఆడి కంటులోనే నువ్వు పడిపోతే 1 సంవత్సరం వరకు, 2 సంవత్సరాల వరకు, 3 సంవత్సరాల వరకు వాడు ఇన్ని విధాలుగా ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా నిలబడిన నీవే ఒకానొక రోజున ఎప్పుడైనా లోబడిపోతే, లోబడకుండా నిలబడే వాళ్ళు కూడా ఉన్నారంటే నాకు తెలిసిన వాళ్ళే బోల్డ్ మంది ఉన్నారు. డైరెక్ట్గా చెప్తా ఉంటారు, అన్నా మా హెచ్ఆర్ 4 సంవత్సరాల నుంచి టార్చర్ అన్నా, ఎవ్వరికీ చెప్పలేదు. అంటే చెప్పుకోకపోతే ఎన్ని ఇబ్బంది ఏమవుతుంది. మనం కరెక్ట్గా ఉంటే వాడు మనల్ని ఏం చేయగలడన్నా?
అయితే ఉద్యోగం మానిపించగలడు. అంతేనా? ఇది కాకపోతే ఇంకొకటి, మనం కరెక్ట్గా ఉంటే ఏ ఈ మాట అనకూడదు, వెద మనమే చేయగలడు. మనం కరెక్ట్గా ఉంటే ఎవడు మనల్ని ఏం చేయగలడన్నా? అంతే కదా. మనం కరెక్ట్గా ఉంటే ఎవడు మనల్ని లోబరుచుకోగలడండి? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే నిజంగా నీలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నప్పుడు పరపురుషుడు నిన్ను ఎలా లోబరుచుకోగలడు? అది అసాధ్యమైన పని కదా. అలాగని చెప్పి ఇది క్రిస్టియన్స్కి వర్తించే మాట అనట్లేదంటే, క్రీస్తును అంగీకరించినటువంటి భార్యలు ఆడవారు కూడా చాలా నమ్మకంగా, చాలా నీతిగా, చాలా ఉత్తమమైనటువంటి సాక్ష్యాలు కలిగి 100 మంది మగాళ్ళ మధ్యన ఉద్యోగం చేస్తూ ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా ఇంటికి చేరే వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ 80% మంది ఈ ఉద్యోగాలని ఇవన్నీ కారణాలు బట్టే ఇలాంటి అఫైర్స్ ఎక్కువ అవుతున్నాయని సర్వేలు తేలుస్తున్నాయి. మనం మంచిగా ఉన్నా, మనం చుట్టుపక్కల వాళ్ళు మంచిగా ఉండాలని రూల్ ఏమి లేదు కదా. మనం కరెక్ట్గా నడుపుతున్నా ఎదురొచ్చేవాడు కూడా కరెక్ట్గా నడుపుతాడనే రూల్ ఏమి లేదు కదా. ఇప్పటికీ ఈ మధ్యకాలంలో 2-3 సార్లు ఇబ్బందులైన యాక్సిడెంట్స్లో ఎక్కడ నా ఫాల్ట్ లేదు, అన్నీ బయటోళ్ళే. నేను కరెక్ట్గానే ఉన్నాను, వాడు వచ్చి చేస్తా, నేనేం చేస్తాను? మ్యాక్సిమం అఫైర్స్ అన్నీ కూడా ఈ విధంగా జరుగుతున్నాయి. ఉద్యోగ సంస్థల్లో ఎక్కువ జరుగుతున్నాయనేటువంటి నివేదిక తేలింది. తెలుస్తుంది భర్తకి, ఈవిడ ఎలాంటిదే కదా, పోతే పోనే అన్నట్టుగా వదిలేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది సహించలేక భరించలేక డివోర్సులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే నాకు దక్కనది ఇంకెవరికి దక్కకూడదు అనుకుంటాడు, ఎటు మొక్కలు చేసేసేవాళ్ళు. అలా చేయడం ఎందుకురా బాబు? ఆవిడతో ఇంకా జీవించడం అనేది కుదరదన్న పక్షాన్న డివోర్స్ ఇచ్చేసో నీ దారి నువ్వు చూసుకోవాలి, ఆ పిల్లల ముఖం చూసైనా చెయ్యాల. చూడండి ఏ కారణాలు బట్టి. ఇది ఒకటి, ఉద్యోగాల్లో ఎక్కువగా ఇది కనబడుతుందంట. ఉద్యోగాల్లో ఎక్కువగా ఇది కనబడుతుంది. కొంతమంది అని కాదు, నేను నిజం చెప్తున్నాను. చూడండి, భార్య యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ ఎవరికి తెలుసా? ఎవరికి? కన్న తల్లిదండ్రులకు కూడా తెలియదు, భర్తకే తెలుసు. భర్త యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ కేవలం భార్యకే తెలుసు, ఎవరికీ తెలియదు. భార్య క్యారెక్టర్ మీద ఏదన్నా నీకు అనుమానం ఉందనుకో, ఏదో కొంచెం తేడా మనిషి, ఈవిడి కొంచెం లొంగిపోయే మనిషి అని అనిపిస్తే, ఒక భర్తగా చెప్తున్నాను, ఒక మగాడిగా చెప్తున్నాను, అలాంటి వాళ్ళని జాబులు పంపించద్దు. నీ భార్య మీద 100% గ్యారంటీ ఉంటాయి. అయ్యి బాబు నిప్పండి బాబు, మామూలు కాదండి బాబు, కాలిపోద్దండి బాబు అవతలుడు కానీ చెయ్యేసాడు, అంత నమ్మకం ఉంటే పంపించు. అంతేకాని నీకు ఎక్కడో ఒక చోట అనుమానం ఉండి, ఎక్కడో ఒక చోట ఈవిడి వీక్నెస్ తెలిసిన వ్యక్తివైతే భర్తగా అలాంటి వాటిని ప్రోత్సహించకపోవడం మంచిది. ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఆవిడ అలాంటిదే అని తెలిసి నువ్వు పంపించి దాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతావు. ఏదో రకంగా నిమ్మలింపజేసి కూర్చొని మాట్లాడుకొని అర్థవంతంగా ఆ సమస్యను పరిష్కరించుకోవడం చాలా మంచిది. ఇది మొట్టమొదటి విషయం. రెండవదిగా, ఈ ఎక్స్ట్రా అఫైర్స్ ఎక్కడ తగలబడుతున్నాయంటే, ఒకటి ఉద్యోగ సంస్థల్లో ఎక్కువగా జరుగుతున్నాయంట. రెండవదిగా, ఎక్కడ ఎక్కువగా కనబడుతున్నాయి ఈ అఫైర్స్, ఎక్కడ ఎక్కువ ఏర్పడుతున్నాయంటే, ఇది కూడా చదవడంతో పాటుగా నేను అనుభవించాను కూడా. ఎక్కడ తెలుసా? గెట్ టుగెదర్ పార్టీస్ తెలుసా? చాలామంది పెద్దలు తెలియదు. అంటే చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళందరూ పెళ్ళి అయిపోయి పిల్లలు కనేసిన తర్వాత అందరం ఒకసారి కలుద్దాం అని ప్రోగ్రాం ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, పిల్లల కన్న వాళ్ళు కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు అయిపోతారు. అదే స్కూల్లో మళ్ళీ కలుసుకుంటారు, తప్పేం కాదు, చాలా మంచిది. అందరూ కలిసి ఒకప్పుడు మళ్ళీ కలవడం తప్పేముంది? ఒకవేళ చిన్నప్పుడు ఎప్పుడైనా క్రష్లో అఫైర్లు ఎన్ని ఉన్నాయనుకోండి, వాడి దారి వాడిది, ఈమె దారి ఈమెది, ఈవిడి పెళ్లి చేసుకుంది, భర్త పిల్లలు అందరూ బాగానే ఉన్నారు, వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆడిది ఉద్యోగం చేసుకుంటున్నాడు. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిపి గెట్ టుగెదర్ పార్టీల్లో ఎదురు పడతారండి, ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారు. ఆ చిరు జ్ఞాపకాలన్నీ ఏమవుతాయి? మళ్ళీ మొలకెత్తుతాయి. మొలకెత్తినప్పుడు ఏమంటాడు? బాగున్నావా? నువ్వు మర్చిపోయేవేమో కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఈవిడ వెంటనే ఎమోషనల్ అయిపోతుంది. ట్రూ లవ్ వీడిది, నా బంగారు కొండ, నెంబర్ తీసుకో అంటుంది. జాగ్రత్తగానే మాట్లాడతారు పాపం, భార్య పిల్లలు ఉన్నారు కదా, చాలా జాగ్రత్తగా, ఎలా ఉన్నాం, మీ ఆయన గారు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, ఇలా స్టార్ట్ అయినటువంటి ఇదంతా కాస్త ఎక్కడికి వెళ్ళిపోద్ది తెలుసా? బెడ్ వరకు పోద్ది. అనవసరమైనటువంటి విషయాలన్నీ కూడా. నిజంగా చెప్తున్నాను,
ఓపెన్గా మాట్లాడతాను. అందుకే చాలామందికి నన్ను నచ్చకపోవచ్చేమో. ఓపెన్గా మాట్లాడతాను, స్ట్రైట్గా మాట్లాడతాను, ట్రాన్స్పరెంట్గా మాట్లాడతాను. గెట్ టుగెదర్ పార్టీస్లో ఫేస్బుక్లో ఎవడో ఈవిడ ఐడి చూసి హాయ్ అని పంపించాడు. ఈ నిజంగా వాస్తవానికి ఇద్దరు ఫ్రెండ్సే స్కూల్లో. ఈవిడికి గుర్తుపట్టలేదు. ఈవిడ మొత్తానికి లాస్ట్కి 2-3 రోజులకి గుర్తుపట్టేసి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసిన తర్వాత గుర్తున్నానా, మన పలానా స్కూల్లో పలానా బ్యాచ్, బెంచ్మేట్స్, క్లాస్మేట్స్ బాగున్నారా, అయ్య బాబు అప్పటికంటే చాలా బాగున్నావు నువ్వు, అది ఇది అని చెప్పి అంటాడు. ఈవిడ ఫ్లాట్ అయిపోతుంది. ఎందుకంటే మొగుడు పట్టించుకోడు, భర్త గారు లెక్క చేయడు, ఏదో రకమైనటువంటి ఇబ్బందులు, అక్కడే అఫైర్లు, ఫేస్బుక్ రిలేషన్స్, ఇన్స్టాగ్రామ్ రిలేషన్స్, సోషల్ ప్లాట్ఫామ్స్ వల్ల అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. నమ్మండి నమ్మకపోండి, నమ్మండి నమ్మకపోండి, ఇది కళ్ళ ముందు జరుగుతున్నటువంటి విషయాలమ్మా. ఏ తమ్ముడు ఏమ రాంగ్, కళ్ళ ముందు జరుగుతున్నాయి. నేను ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, భార్య ధర్మంలోకి ప్రవేశించినటువంటి భార్యలకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, పెళ్ళి అయిపోయిన తర్వాత నీ బెస్ట్ ఫ్రెండ్ అయినా, నిజంగా మంచోడైనా ఒక మగాడు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నీకు ఎప్పుడన్నా ఎదురుపడి బాగున్నావంటే, భర్త ప్రక్కన ఉంటే ఏమండి పలానా ఫ్రెండ్ అండి మాట్లాడు, మళ్ళీ మాట్లాడకపోతే మళ్ళీ భర్తకు మళ్ళీ కొత్త అనుమానం వచ్చినట్టు ఉంటుంది. అంతేగాని నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ, హాయ్ అని కానీ ఎవరన్నా మెసేజ్ చేస్తే బ్లాక్ చేయడం కానీ ఏం చేయొద్దు. జస్ట్ ఇగ్నోర్ అంటాను అంతే. బ్లాక్ కూడా వద్దు, ఇగ్నోర్. అసలు ఓపెన్ కూడా చేయొద్దు ఆ మెసేజ్. హాయ్ అంటే హలో అన్నావు అనుకో, నెమ్మదిగా వాడు ఏం కలుపుతాడు, పులిహార చక్కగా కలుపుతాడు ఆ పులిహార. తర్వాత ఏమవుతుంది, లేనిపోని సంబంధాలు మళ్ళీ ఏర్పడుతున్నాయి, లేనిపోని అఫైర్స్ అన్నీ మళ్ళీ ఏర్పడుతున్నాయి. చక్కగా ఉన్నటువంటి చిలక గోరింకల్లా ఉన్నటువంటి ఆ జంట మధ్యకి ఎవడొస్తున్నాడు, రాబొందుగాడు. మగాళ్ళనే కాదు, ఆడలు కూడానే. ఆవిడకి ఏదో పెళ్ళి అయ్యింది, ఏదో సెట్ అవ్వలేదు, డివోర్స్ అయిపోయి ఒంటరి మహిళ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడో రిలేషన్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి హాయిగా కాపురం చేసుకున్నాడు భార్యతో. ఈవిడ మెసేజ్ చేసింది, అయ్యో డివోర్స్ అయిపోయిందా, నేను లేను అనుకున్నావా, నేను చూసుకుంటాను కదా నిన్ను. ఎటు చూసుకుంటావా, ఎంతమందిని చూసుకుంటావురా, ఆల్రెడీ ఒకరు ఉన్నారు కదా, చేసేసుకుంటాను పెళ్ళి నిన్ను కూడానే, నిన్ను చేసేసుకుంటాను, ఆ పక్కింటి ఆవిడ చేసేసుకుంటాను, ఎదురింటి ఆవిడ చేసేసుకుంటాను. పెళ్ళిళ్ళు చేసేసుకుంటావా, నీకేం వద్దా, అడుగుతున్నాను నేను. ఏదైనా నీకు ఏదన్నా ఇష్టం ఉంటే, ప్రేమ ఉంటే, ఏదో రకమైన జాబ్ ఇప్పించడం, ఏదో సహాయం చేయడం, అది కూడా ఇంట్లో వాళ్ళు అడిగి చేయడం తప్పేం లేదే. హాయ్ అంటే హలో అన్నారంటే జీవితం ఏమైపోద్ది తెలుసా, బెలూన్ అయిపోద్ది. బెలూన్ ఎంతో కాలం ఉండదు, టపీలని పేలిపోద్ది. అలాంటి తప్పులు చేయకండి. ఆడవాళ్ళారా, ఉద్యోగ సంస్థల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆడబిడ్డలారా, శత్రువు ఎప్పుడు మృంగుదాం అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కనుక ఇలాంటి గెట్ టుగెదర్ పార్టీస్లో, ఆ ఓల్డర్ రిలేషన్స్లో, పాస్ట్ లైఫ్ సంబంధించినటువంటి వ్యక్తులతో ఎంత దూరంగా ఉంటాం అంత మంచిది. అందుకే నేను చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, భర్త అవునంటే అవును, కాదంటే కాదు. భర్తకి ఇష్టం లేదా ఆ వ్యక్తితో మాట్లాడడం మానేయాలంతే. నువ్వు వాళ్ళ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఇష్టం లేదమ్మా, నాకు ఎందుకో నచ్చట్లేదు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, ఆ వ్యక్తి యొక్క మాట తీరు నాకు నచ్చట్లేదు అన్నప్పుడు, అదేంటి ప్రతిదానికి అనుమానమే, ప్రతిదానికి భర్త కంటే ఎక్కువ నీకు తెలిసిన మాత్రం నేను అనుకోవట్లేదు. మానే, భర్త కదా మనం చూసుకునేది, ఆయన మాట కదా లోబడాలి. ఇష్టం లేదంటున్నారు కదా, సరే ఇదిగో మా నాయన గారికి ఇష్టం లేదంటున్నారు కాబట్టి రేపటి నుంచి ఫోన్ అది చేయకు, మెసేజ్ అయ్యి పంపించుకో, అమ్మాయినా అబ్బాయినా అని. నీ భర్త కంటే ఎక్కువ ఏది కూడా కాదు, నీ భార్య కంటే ఎక్కువ ఏది కూడా కాదు. ఈ కారణాలను బట్టి ఎక్కువ ఈ ఎక్స్ట్రా అఫైర్స్ల వల్ల మనుషులు ఏమైపోతున్నారంట, కిరాతకులుగా మారిపోతున్నారు. ఒకరినొకరిని దయ లేకుండా, కరుణ లేకుండా చంపుకునేంతగా మారిపోయేటువంటి పరిస్థితులు, వాతావరణం చివరి రోజుల్లో వస్తుందన్నారు. వచ్చిందా లేదా చెప్పండి, చెప్పండి అమ్మా, వచ్చింది. ఇలా మాట్లాడుకుంటా పోతే మనసు చచ్చిన వారు ఎంతమంది ఉన్నారో, కనీస దయ, కనీస కరుణ, కనీస జాలి కూడా లేకుండా కొంతమంది. అందరూ ఇలాగే ఉంటారని నేను అనట్లేదు. కొంతమంది వైద్య సంస్థల్లో ఉన్నటువంటి, ఇప్పటికే వైద్య రంగానికి ఒక చెడ్డ పేరు ఉందలేండి, ఎలాంటి వాడిని అయినా సరే అప్పులు చేసి పంపిస్తారు బయటికి అని చెప్పి. అందరూ ఎలా ఉంటారని నేను అనట్లేదండి. కొంతమంది మంచి డాక్టర్లు కూడా ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ మంచిగా వైద్యం నుంచి అందించే పేరెంట్స్ ఉన్నారు.
నేను కాదనట్లేదు, అందరూ అలా కాదు. కొంతమంది అర్థం చేసుకుని, అమ్మా ఎందుకమ్మా, నేను మందులు రాసేయాలంటే పెద్ద విషయం ఏం కాదు, కానీ బోల్డు డబ్బులు అయిపోతాయి, ఎందుకు, నువ్వు రెస్ట్ తీసుకో, మంచిగా తిను, బాగుంటావు అని పంపించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉంటారు, అయ్యో పాపం కనీస బ్రతకడానికి కూడా పరిస్థితులు బాగోలేనటువంటి ఫ్యామిలీలా ఉందే, తినడానికి తిండి కూడా లేని కష్టాలు పడేటువంటి ఫ్యామిలీలా ఉందే, వీళ్ళ మీద మా బిల్లు వేసేస్తాం అనే ఆలోచన కూడా లేకుండా వేసేస్తారంతే బిల్లు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే వీడు ఏం కోల్పోయాడు అన్నమాట. చెప్పండి అమ్మా, చాలు కోల్పోయాడు. అలా సఫర్ అయిన, అలాంటి బాధని అనుభవించినటువంటి ఫ్యామిలీ మెంబర్ నేను. నరకం చూసాం. హాస్పిటల్ అంటే ఏంటో నరకం చూపించాడు దేవుడు. దైవజనుడు చెప్పాడు కూతురికి, అమ్మా నాకు ఏ బలహీనత వచ్చినా సరే హాస్పిటల్ మెట్లు వరకు మాత్రం పోనీయకండే, నా దేవుడు ఉన్నపాటుగా నా ప్రాణాన్ని తీసుకుంటాడు మంచం మీద. అంటే ఉండబెట్టలేక, తండ్రి యొక్క వేదనను చూడలేక కుమార్తె హాస్పిటల్లో పెడితే డాక్టర్లకు తెలియదు ఈ వ్యక్తి ఎంతో కాలం బ్రతకడని. తెలుసా తెలీదా? డాక్టర్లు తెలీదా తమ్ముడు? బతుకుతాడా చచ్చిపోతాడో డాక్టర్లు తెలుసా తెలీదా? చచ్చిపోతాడని తెలిసి 15 రోజులు ట్రీట్మెంట్ చేసి అప్పులు పాలు చేసేసిన డాక్టర్లు ఉన్నారు. కనీస మానవత్వం కూడా లేని దరిద్రులు ఉన్నటువంటి లోకంలో బతుకుతున్నాం. అలా కొన్ని వందల మంది రోజుకి హాస్పిటల్స్ అనే కారణాన్ని బట్టి రోడ్డు మీద పడిపోయే వ్యక్తులు ఎంతమంది లేరు? నిజంగా డాక్టర్లో మానవత్వం ఉంటే, అమ్మ ఇలా చెప్తున్నానని ఏం అనుకోకండి, ఈ వ్యక్తి ఎంతో కాలం బ్రతకడు, మీరు ఎన్ని ట్రీట్మెంట్లు చేసినా, ఎంత డబ్బులు ఈ వ్యక్తి కోసం ఖర్చు పెట్టినా, ఎన్ని అప్పులు చేసినా అనవసరం అమ్మ, మీ మేలు కోరి చెప్తున్నాను తల్లి, వెళ్ళిపోండి అనే డాక్టర్లో ఉన్నారు. ఎంత వైద్యం అందించినా ఈ వ్యక్తి బ్రతకడు అని తెలిసి కూడా గుంజేసి 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 ఒక వ్యక్తిని పిప్పి చేసేసి వదిలేసేటువంటి దుర్మార్గులు కూడా ఉన్నారు. అనుభవించిన వ్యక్తిగా చెప్తున్నాను ఈ మాట. అనురాగరహితులు, కనీస జాలి, కనీస దయ కూడా లేకుండా మనుషులను డబ్బు కోసం పీక్కుతూనే రాబందులు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఎక్కువేయరా తక్కువేయరా? ఒకప్పుడు ఏదన్నా జ్వరం వచ్చిందనుకోండి, ఒక 20 సంవత్సరాల క్రితం ఒక ఇంజెక్షన్ 2 ట్యాబ్లెట్లు వెళ్ళిపో. ఈరోజు కానీ జ్వరం వచ్చిందనుకోండి, ఫస్ట్ వీడికి రక్త పరీక్షలు చేయించండి, ఎక్స్రేలు తీయించండి, సిటీ స్కాన్కి పంపించండి. మందులేమో 1000 రూపాయలు, ఈ ఎక్స్రేలు అన్నీనేమో 20,000. వచ్చిన తర్వాత అందులో ఏమన్నా ఉందా? ఏమండి ముందుగా జాగ్రత్తతో తీయించామండి, మీ మేలు కోర అంటున్నారు మళ్ళీ ఏమన్నా అంటేనే. ఒకవేళ ఏదన్నా తీయించుకోకపోతే ఏదన్నా అయిందంటే మాకు సంబంధం లేదు, ముందే చెప్పేస్తున్నా, సంతకాలు పెట్టేయాలంట. అటు భయపడుతుంటాడు స్టార్టింగ్లోనే. మీరు సంతకం పెడితేనే మేము ట్రీట్మెంట్ చేస్తాం. మనం ఆ కంగారులో ఏం చేస్తాం, ఈ బాబా మనిషి ప్రాణం కంటే ఏముందండి, బతికినా చనిపోయినా పర్వాలేదులేని పెట్టేస్తాం. ఆడు తెలుసు చచ్చిపోతాడనే వ్యక్తి. అనురాగరహితులు. ఎక్కువేరే తక్కువేరే ఆమోస్ గారండి. హాస్పిటల్కి వెళ్తేనండి, హాస్పిటల్కి వెళ్తే ఈ రోజు వరకు కష్టపడి ప్రయాసపడి దాచుకున్న ప్రతి ఒక్క రూపాయిని విడిచిపెట్టకుండా మొత్తం ఊడిచేస్తున్నారు. జాలు ఉండాలి కదా, ఎంతో కొంత ఉండాలి కదా. అయ్యో పాపం బేదల్లా ఉన్నారే, ఏదో చిన్న చితగా పని చేసుకుని బ్రతికేటువంటి బ్రతుకుల్లా ఉన్నాయే, అయ్యో వీళ్ళ మీద కూడా అలా బిల్లులు రుద్దేస్తే మన యొక్క ప్రయోజనాల కోసం, హాస్పిటల్ యొక్క యాజమాన్యం కోసం ఈ విధంగా చేస్తే వారి యొక్క ఉసురంతా మనకు తగులుతుంది. మంచి డాక్టర్లు ఉన్నారు, చెడ్డ డాక్టర్లు ఉన్నారండి. మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, చెడ్డ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. మానవత్వం కలిగినటువంటి డాక్టర్లు ఉన్నారు, మానవత్వం కూలిపోయి డబ్బు కోసమే బ్రతుకున్న డాక్టర్లు కూడా ఉన్నారు. అనురాగ రహితులు. పెరిగారా తగ్గారా? పెరిగారా తగ్గారా? చచ్చిపోవన్నా చచ్చిపోతాం, కానీ హాస్పిటల్కి మాత్రం మేము వెళ్ళవండి బాబు అని అంటారు కొంతమంది. ఎందుకో తెలుసా? బిల్లు కట్టలేక. దేవుడి మీద విశ్వాసంతో కదా బిల్లు అయిపోద్దని. అవుతుంది మరి వెళ్ళిన తర్వాత. నాకు తెలిసిన కొంతమంది డాక్టర్లు ఉన్నారు, అంటే తెలిసిన వాళ్ళు చెప్పేస్తారంటలేండి వద్దు వద్దని చెప్పి, వద్దని ముందుగానే అనవసరం అని చెప్తూ ఉంటారు. అలా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మా పెద్ద మామి విషయంలో కూడా అలా జరిగింది అనుకుంటున్నాను. మేము ఎంతకాలం బ్రతకడం ఏదో మీ ఆశ కోసం ఏదో చేస్తున్నామని చెప్పి చేసి వైద్యాన్ని చికిత్స అందించిన వాళ్ళు ఉన్నారు. 15 రోజులు పాస్టర్ గారు అని తెలిసి
సూదులతో పొడిసేసి నరకం చూపించేసి, అమ్మా మీరు తీసుకెళ్తానంటున్నారు కాబట్టి మేము పంపించవలసి వస్తుందమ్మా, తీసుకెళ్ళండి అని పంపించిన సాయంత్రానికి చచ్చిపోయాడండి మా తాతయ్య. వాళ్ళకి తెలుసండి చచ్చిపోతారని. నరకం చూపించేశారండి. హాస్పిటల్ యాజమాన్యం పేరు చెప్పను. చాలా మంచి, వాళ్ళ సిఇఓస్ చాలా మంచోళ్ళే. చనిపోయిన తర్వాత ఉదయం తాతయ్య గారి యొక్క ఆ పార్థివ దేహానికి స్నానం చేయించడానికి, ఆ బెడ్ తీయడానికి, ఆ బెడ్ నుంచి లేపుదామని చూస్తే ఆ పంచి అంత ఇప్పితే ఆయన ఎంత ఈడ్చుంటాడో, ఎంత నలగొట్టేసి ఉంటాడో అని అనిపించింది. మెడ దగ్గర నుంచి అరకాల వరకు అన్ని సూదులే, అన్నీ కన్నాలే. ఎంత బలవంతంగా చేశారంటో. ఆయన అంటూ ఉండేవారంట, విశ్వాసులు హాస్పిటల్కి వెళ్తాడు, అమ్మా ఎప్పుడు తీసుకెళ్తారమ్మా, ఎప్పుడు తీసుకెళ్తారమ్మా, తీసుకెళ్ళిపోండి అమ్మా. చేతులు కట్టేసి, ఆయనకి ఇష్టం లేదు, బతుకుతే దేవుడు బతికించాలి, లేదంటే చచ్చిపోవాలి అనే విశ్వాసంతో పెరిగిన వ్యక్తిని నలగొట్టాం. 15 రోజులు పొడిచి 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 ఒక పిచ్చోల్లాగా హాస్పిటల్ బెడ్ కట్టేసి లాస్ట్ రోజు చచ్చిపోయాడు ఆ వ్యక్తి. తెలీదా చచ్చిపోతాడని? ఆ తర్వాత రోజే చెప్పొచ్చు కదా, పోనీ 3 రోజుల తర్వాత, అమ్మ ఏమనుకోకుండా ఆయన హెల్త్ బాగా డ్యామేజ్ అయింది, ఎంతో కాలం బ్రతకరు, ఆయన ఆరోగ్యం కూడా పాడైపోయింది తల్లి. పైగా తెలివితేటలు, అయ్యి బాబోయ్ ఈయన బ్లడ్ చిన్నపిల్లల బ్లడ్లా ఉందమ్మా బాబు, చాలా బాగుంది బ్లడ్, వైద్యానికి సహకరిస్తుంది శరీరం అని చెప్పి మమ్మల్ని కొంచెం ఆశ పెట్టడం. సాయంత్రం వెళ్ళి సీరియస్ అవుతుందమ్మా, అదమ్మా. ఎంత పిచ్చోళ్ళు ఆడుకున్నారండి మమ్మల్ని. ఎన్ని అప్పుల్లో కూర్చేశారండి, అప్పుల్లో దింపేశారండి ఈ హాస్పిటల్ యాజమాన్యం. అనురాగ రహితులమ్మా. కనీస జాలి, దయ, ప్రేమ ఏం ఉండదంట చివరి రోజుల్లో. ధనాపేక్ష, డబ్బే, స్వార్థమే. స్వార్థప్రియులు ఉన్నారా? సూచనలో మాట్లాడుకున్నాం కదా, తన స్వార్థం కోసం ఎంతటి పాతకానికైనా దిగేవాళ్ళు. వాళ్ళు ఎక్కువైపోతారని రాయబడింది. ఇక పెద్ద విషయం చెప్పి ముగించేసుకుంటాను. మీరు నమ్మండి నమ్మకపోండి, కరోనా అనేది యాదృచ్ఛికంగా అనుకోని విధంగా ప్రపంచం మీద పడలేదు. ప్రీ ప్లాన్డ్గా పాపులేషన్ని తగ్గించడం కోసం తయారు చేయబడిన ఒక క్రిమి. అనురాగరహితుల వాళ్ళు మంచోళ్ళ? 2 కోట్ల మంది అనవసరంగా చచ్చిపోతారో ఈ వైరస్ వల్ల అని తెలియదా దాన్ని తయారు చేసే ముందు? వుహాన్ అనేటువంటి ప్రదేశంలో చైనాలో అన్నారు, కానీ అక్కడ ప్రధానమంత్రి 4 రోజుల క్రితం చెప్పాడు, 100% ఈ వైరస్ అనేటువంటి తయారు చేయబడింది అమెరికాలో అనే ఆధారాలతో బయటకు వచ్చాడు ఆయన. నిజానికి అయ్యి ఉండొచ్చు. ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అయ్యే వరకు కూడా తెలియదు కదా అంత దుర్మార్గులు ఉండాలని అక్కడ. అది క్రైస్తవ దేశం ఏంటి, దుర్మార్గులు ఉండే దేశం. తెలీదు, ఇన్ని కోట్ల మంది చచ్చిపోతారని తెలీదు. పోన్లే చంపేస్తే చంపేశారు లేరా, వైరస్ అని తయారు చేసి. ఇప్పుడు ఆ వైరస్ అనేటువంటి భయంతో తయారు చేసే వ్యాక్సిన్ వల్ల అంతకంటే ఎక్కువ మంది చచ్చిపోతారని తెలిసి కూడా ఎంతో అమాయకులు చేసి వ్యాక్సిన్ వేయించినటువంటి దరిద్రులారా, మీరు అనురాగ రహితులు కాదు. 40% హార్ట్ స్ట్రోక్స్కి గల కారణం కోవిడ్ వ్యాక్సిన్. 40%. నిన్న మొన్నటి వరకు 20, 25, నిన్న 40, రేపటికి 90 వచ్చేస్తుంది అనుకోండి. వ్యాక్సిన్ వద్దండి, దేవుడు ప్రేరేపిస్తున్నాడండి, మీ చేతులు పట్టుకొని బతిమాలుతానండి. ఎంత గోజారాడనమ్మా, ఎంత బతిమాలేనమ్మా. తెలీదా వ్యాక్సిన్ వేయించుకుంటే ఇలాంటి కాంప్లికేషన్లు వస్తాయని? తెలుసా తెలీదా? వ్యాక్సిన్ తయారు చేసే వ్యక్తులు అంటే వాళ్ళు ఏం కోల్పోయారన్నమాట, వాళ్ళు మానవత్వం కోల్పోయారు, మనసు చచ్చిపోయింది. మనసు లేని దుర్మార్గ తరం ఈ అంత్యకాల తరము. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ఇది చివరి దినం కాదండి, అంత్యదినం కాదండి అని చెప్పగలిగేటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో చెప్పండి.
ఇలా మాట్లాడడానికి ఇంకా మీరు సమయం ఇస్తే బోల్డ్ అని చెప్పొచ్చు. ప్రేమ లేనటువంటి వ్యక్తులు, మానవత్వం కూలిపోయినటువంటి వ్యక్తులు, ఉంటే ఉంటాడు పోతే పోతాడు అనుకునేటువంటి వ్యక్తులు. ఇదిగో గుర్తొచ్చింది ఈ మాట. ఎంత త్రాగుబోతుడైనా, ఎంత దరిద్రుడైనా, ఎంత పాపాత్ముడైనా ఆయన బతుకుంటే చాలురా బాబు అని కోరుకుంటది ఏ భార్య అయినా. నిజమైన భార్య అయితే, నిజమైనటువంటి 100% భర్తని ప్రేమించే భార్య అయితే, తాగితే తాగాడండి, తిరిగితే తిరిగాడండి, చేస్తే చేసాడు కానండి, ఆయన బతుకుంటే చాలండి బాబు, ఏమీ అవ్వకుండా ఉంటే చాలండి బాబు అని కోరుకుంటుంది ఏ భార్య అయినా, నిజమైన భార్య అయితే. అంతేగాని ఒక భర్త పోతాడో, చచ్చిపోతాడో, ఆరోగ్యరీత్యా నష్టపోతాడో అని తెలుసు కూడా ఒక భర్త నాశనాన్ని కోరుతుందంటే ఆవిడ భార్య అవుతుందా, లేకపోతే ఏమవుతుంది? భార్య అవుతుందా? అలాంటి భార్యలు లేరా లోకంలో? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా చిన్నతనంలో మందులు పెడతారంట అనేది వినేవాడిని. మందులు పెడతారంట, మందులు పెట్టి మనుషులు మార్చేస్తారంట. అది అవి ఉంటాయని అనుకునేవాళ్ళు. అవి ఎందుకు లేవు? 100% ఉన్నాయి. ఈ రోజుల్లో కానీ మీరు చూస్తే నాకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్లో ముగ్గురు కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు తెలియజేస్తే నాకు తెలిసింది. పాస్టర్ గారండి, మా అత్తయ్య గారు మా ఆయన గారికి మందెట్టేసిందండి. ఇటు సొంత తల్లి అంట. అంటే నన్ను ఎక్కువ ఇష్టపడుతున్నాడో, నాకు ఎక్కువ పెట్టేస్తున్నాడండి. సొంత తల్లి అండి, కొడుక్కి ఏం పెట్టేసిందండి అంటే ఆవిడ మనసు చచ్చిపోయినట్టే ఉన్నట్టే? చెప్పండి అమ్మా. ఈ మధ్యలో ఒక వ్యక్తి, మృదు స్వభావి కలిగిన వ్యక్తి, భర్త త్రాగడం మానట్లేదండి, నా మాట వినట్లేదండి అని భర్త మార్పు కోసం మందు పెట్టి మార్చేటువంటి భార్య కాదు. గట్టిగా మాట్లాడితే అది బాగోదు కనుక నేను మాట్లాడలేకపోతున్నాను. నీ అంత దరిద్రురాలు ఇంకెక్కడ ఉండకూడదు. ఒక భర్త మార్పు కోసం మందును ఉపయోగించావంటే నువ్వు భార్య కాదు, యెజబెలు కంటే దరిద్రగొట్టిదాని నువ్వు. ఎందుకో తెలుసా? మందు పెట్టిన తర్వాత భర్త మారడం మారకపోవడం తర్వాత విషయం, కానీ ఆ వ్యక్తి ఎంతో కాలం బతకడు. ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం పాడైపోతుంది, రోజు రోజుకి క్షీణించిపోతుంది, వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పడిపోతుంది, వాళ్ళు బాగుపడరు, మనుషులు స్లో అయిపోతారు, నిమ్మలించబడతారు. అది తెలిసి కూడా నా భర్త ఎంతో కాలం బతకడో, చచ్చిపోతాడో, ఆరోగ్యం పాడైపోతుందని తెలిసి కూడా మార్పు కోసం మందులు పెట్టేటువంటి వ్యక్తులు ఉన్నారంటే ఇది అనురాగరహితులు ఉన్నటువంటి తరమా కదా? చెప్పండి. మందులు పెట్టి మారుస్తారా? ఎంత దుర్మార్గం అండి అది. ఒక వ్యక్తి యొక్క ఆయుష్తో ఆడుకోవడం, అది ప్రాణంతో ఆడుకోవడం, మందులు పెట్టడం అంటే ఏ ప్రార్థన పరిస్థితులను మార్చదు. నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు. భర్త గారు భార్య గారి యొక్క మాటకు లోబడినటువంటి వ్యక్తి, భార్యని పట్టించుకోవట్లేదు, పొరపాటును కూడా బాధ్యతను మర్చిపోయాడు భర్త. అప్పుడు ఆ వ్యక్తి యొక్క సొంత తల్లి అన్నదంట కోడలతో, అమ్మా కోడల పిల్ల, నువ్వు ఇలాగే వదిలేస్తే పూర్తిగా నీ చేయి దాటిపోతాడు నీ భర్త, కాబట్టి నేను ఇలాగ అంటున్నానని ఏమనుకోకు, నేను సొంత తల్లినైనా సరే నీ జీవితం బాగుండాలని చెప్తున్నాను, ఇదిగో నేను తెప్పిస్తాను, మందు పెట్టి నీ కొంగుని పట్టుకొని ఉంటాడు అంటే ఆ భార్య అందంట, చావన్నా చచ్చిపోతాను కానీ అత్తయ్య ఆ పని మాత్రం చేయలేను అత్తయ్య. నా భర్త నన్ను పూర్తిగా వదిలి వెళ్ళిపోయినా పర్లేదు కానీ అత్తయ్య గారు నేను ఆ పని చెయ్యలేను. ఇది భార్య అంటే, ఈవిడి స్త్రీ అంటే. ఇది భార్యలో ఉండే లక్షణం. మొగుడు మార్చడం కోసం కొడతనాడని చెప్పి లొంగ తీసుకోవడానికి
మందులు పెట్టి మార్చిన భార్యల్లారా, మీరు మీ బిడ్డలో శాపగ్రస్తులవుతారు. ఆరోగ్యం పాడైపోతుందమ్మా, వాళ్ళు ఎంతో కాలం బ్రతకరమ్మా, చచ్చిపోతారు, డాక్టర్లు చెప్పారు నాకు. దానివల్ల ఎఫెక్ట్ నిజంగా ఉంటుందా అని అడిగితే చెప్పాడు నా ఫ్రెండ్ హేమన్, 100% ఉంటాయి. నాటు వైద్యాన్ని ఆ విధంగా వాళ్ళు వక్రీకరించారు. పేగులు వ్యవస్థ అంతా పాడైపోతే హార్ట్కి కొడుతుంది, అది డ్యామేజ్ అయిపోతే అవయవాలన్నీ. ఆ వ్యక్తి మారతాడు, కానీ ఆ వ్యక్తి ఎంతోకాలం బతకడు. ఎలా పెట్టగలుగుతున్నారండి భర్తలకి మందులు? అనురాగ రహితుల్లారా, మీరు మండు గుండములో తప్పక పాలు పొందుదురుగాక. ప్రార్థించు, దేవుని పాదాలు పట్టుకో, బ్రతిమాలు, మార్చండి నా భర్తని, మార్చండి నా బిడ్డల్ని, మార్చండి నా అత్తని మామని అడుగుతాయినా మార్చలేడు. మార్చగలడా? మార్చలేడా? మందులు పెట్టా, శుద్ర పూజలు చేయించా, ఇలాంటి నాటు వైద్యాలను వెతికా, ఇలాంటివి చేయవలసినవి. మనసు లేనోళ్ళే, మనసు చచ్చినోళ్ళే, మానవత్వం మరిచిన దరిద్రులే ఇలాంటి మనులు చేస్తారు. అనురాగరహితులు. ఈ మధ్య ఇది ఎక్కువైపోయిందంటే ఎక్కడ పడితే అక్కడే. ఏమండి, మా ఆయన గారు మందు త్రాగడం మానట్లేదండి, పలానా ఊరు చెప్తుంది, పక్కింటేవాడు ఎదురుంటేవాడు, అక్కడ తీసుకెళ్ళిపో మందుడెత్తారు. ఏమండి, మా ఆయన రోజు కొట్టేస్తున్నారు, పలానా ఊరు వెళ్ళిపో, అయిపోతాడు. ఈ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, వెనకింటోళ్ళు, ఈ ఈ దరిద్రులు సంసారాలను బాడు చేస్తున్నారు. మందులు పెట్టి మార్చాలనుకున్న ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడే. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. మిమ్మల్ని తీర్పులో దేవుడు నిలవబెట్టకపోతే, మీ శరీరాన్ని, మీ చర్మాన్ని ఒలవకపోతే, చీరెయ్యకపోతే, బైబిల్ పట్టుకుని చెప్తున్నాను, నేను సేవకుడినే కాదు. అనురాగ రహితుల్లారా, కనీస మానవత్వం లేదే, కనీస దయ, జాలి, కరుణ లేదే. ఎలా చంపేసుకుంటారండి, ఎలా చంపేసుకుంటారండి? ఏ పాపిస్తోడో, ఏ దుర్మార్గుడో, ఏ త్రాగుబోతుడో ఆ భర్త గారు బతుకుంటేనేనా నీకు ఆ విలువ? ఆ భర్త బతుకుంటేనే కదా ఎలాంటోడైనాని. ఆ భర్త దూరం అయిపోతే మనిషిలా చూస్తారా అమ్మా సమాజం నిన్ను? క్రైస్తువుల్లో కూడా ఏడిసింది ఇలాంటి దరిద్రగొట్టు తత్వాలు, స్వభావాలు. దరిద్రగొట్టు అనేది భూతేం కదా కదా అమ్మో. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది కొన్ని ఆ పదాలు గుర్తు చేసి మాట్లాడుతున్నప్పుడు ఏమో పొరపాటు ఏమో అని చెప్పి. అందుకే వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతాను, ప్రభు నోట రాకూడని మాటలు ఏమన్నా వచ్చి ఉన్నాడలా ఉచ్చరించిన నన్ను క్షమించండి ప్రభు. తప్పమ్మా, అలా చేయకండి. మీరు అలా చేస్తారని నా ఉద్దేశం కాదు. అలా చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా వాళ్ళు గద్దించండి, ప్రార్థనలో మార్చుకోవాలన్న ప్రయత్నం చేయండి. అంతేగాని మనసుని చంపేసుకుని, మనసును కూలిపోయి, మానవత్వాన్ని వదిలిపెట్టి ఇలాంటి ఘాతకాలకి పాల్పడకండి. కరుణ ఉండాలి, దయ ఉండాలి, ఇవన్నీ కూడా ఆత్మలో ఫలాల్లో భాగాలే కదా. కాబట్టి ఈ చివరి రోజుల్లో మానవత్వం కోల్పోయేటువంటి జనరేషన్ వస్తుంది. ఈజీగా మనుషుల్ని లేపేస్తూ ఉంటారు, చంపేస్తూ ఉంటారు. మీకు విషయం తెలుసో తెలీదో, ఇది కొంతవరకు కరెక్ట్, కొంతవరకు కరెక్ట్ కాదు. కానీ కాలిపోయినటువంటి వ్యక్తులు కొంత కొన ప్రాణంతో ఉన్న హాస్పిటల్కి వస్తుంటారు. ఇంట్లో వాళ్ళే ఏమంటారు తెలుసా, ఇంజక్షన్ ఏమన్నా చేయించేసి ఎంతో కొంత 4 రోజులు 3 రోజుల్లో ఉన్నాయి. అదే మరి అది అది ఏ విధంగా ఆలోచించాలో నాకు తెలియదు. అలాంటివి కూడా జరుగుతుంటాయంట. బాధ. హాస్పిటల్ లేకపోతే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయించడాలు, ఇలాంటివి ఇవన్నీ కూడా లాస్ట్ డేస్లో ఎక్కువైపోతాయి. వీటి గురించి మాట్లాడాలంటే ఇంకా ఎక్కువ మాట్లాడచ్చు, చాలా నేర్చుకోవచ్చు. కానీ మీరు ఆలోచనల్ని ఈజీగా నచ్చినట్టుగా మీరు తీసుకోగలిగితే నేను చెప్పింది వాక్యం మీకు అర్థమవుతుంది. ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులను ఆలోచిస్తే మీకు ఈజీగా ఇంకా వాక్యం అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రేమను కోల్పోతారు, మానవత్వాన్ని కోల్పోతారు, అతి కిరాతకులు ఎక్కువైపోతారు. భార్య మీద భర్తకు ప్రేమ ఉండదు, భర్త మీద భార్యకి ప్రేమ ఉండదు. పిల్లలు చిన్న చిన్న పసికొందులు, వాళ్ళిద్దరూ అక్కడ సైనించుకుంటుంటే ఏడిచిందనే పసికొందుని పీకి నిలవేస్తావా? మనిషివేనా నువ్వు? అసలు ఎక్కువైపోతున్నాయి. న్యూస్ ఓపెన్ చేస్తుంటే ఎన్ని హత్యలో, ఎన్ని హత్యలో, ఎన్ని హత్యలో. ఇదంతా దేవుని రాకడలో సూచన భాగాలే. ఆశ్చర్యపడకండి. ఆయన టైం, ఆయన వచ్చే సమయం దగ్గర పడింది, చాలా దగ్గర పడిపోయింది. చాలా తక్కువ సమయం ఉంది.
కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.